హాయ్, హలో, నమస్తే, వనక్కం, ఆదాబ్. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారా? అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలి, హ్యాపీగా ఉండాలి. మీ పేరెంట్స్ యొక్క కలల్ని నిజం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ఇన్వర్స్ అంటే ఏంది? ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అంటే ఏంది? దీనికి కూడా మీకు నిన్న చెప్పాను నేను. ఏ ఇన్వర్స్ అని అంటే 1/det ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ అని చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించింది కూడా నేను నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఎలా రాయాలి అంటే ఈ డెట్ అని ఎట్లా కనుక్కోవాలి? అడ్జాయింట్ అండ్ మ్యాట్రిక్స్ ఏలో ఫస్ట్ రోని అడ్జాయింట్ లో ఫస్ట్ కాలమ్ ని మల్టిప్లై చేస్తే మీకు డెట్ ఏ వస్తుంది, లేదా సెకండ్ రో, థర్డ్ రో ఇట్లా మీరు వెరిఫై కూడా చేసుకోవచ్చు మీకు వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా అని చెప్పాను. ఓకేనా? రైట్. సో ఒక మ్యాట్రిక్స్ కి ఇన్వర్స్ కనుక్కోవాలంటే అంటే ప్రతి స్క్వేర్ మ్యాట్రిక్స్ కి నేను ఇన్వర్స్ కనుక్కోవచ్చా? ప్రతి స్క్వేర్ మ్యాట్రిక్స్ నేను ఇన్వర్స్ కనుక్కోవచ్చు అంటే నో. ఎందుకనంటే ఈ డెట్ డినామినేటర్ లో ఉంది. డెట్ డినామినేటర్ లో ఉంది కాబట్టి డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 కావాలి కదా. డెట్ ఏ 0 అవ్వకూడదు కదా. డెట్ ఏ 0 అయితే 1/0 అన్డిఫైన్ అయింది కదా. మరి నాకు ఏ ఇన్వర్స్ అనే మ్యాట్రిక్స్ రాదు కదా. సో డినామినేటర్ 0 అవనటువంటి మ్యాట్రిసెస్ కి ఇన్వర్స్ ని కనుక్కోవచ్చు. సో ఇన్వర్స్ ఈజ్ పాసిబుల్ ఎప్పుడంటే డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ మళ్ళీ సింగులర్ అండ్ నాన్ సింగులర్ అని ఉంటాయి. సింగులర్ అంటే ఏంది? సింగులర్ మ్యాట్రిక్స్. సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏందో ఒకసారి చెప్తాను చూడండి. సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏ మ్యాట్రిక్స్ యొక్క డెట్ అయితే 0 అవుతుందో దెన్ ఏ ఈజ్ కాల్డ్ సింగులర్. అర్థమైందా అండి? ఒక మ్యాట్రిక్స్ యొక్క డెట్ గనక 0 అయితే ఆ మ్యాట్రిక్స్ ని సింగులర్ అని అంటారు. నాన్ సింగులర్ అంటే ఏంది? నాన్ సింగులర్ అంటే ఆపోజిట్. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంది? డెట్ ఏ 0 అవ్వకూడదు. డెట్ ఏ 0 అవ్వకుండా వేరే నెంబర్ ఏదైనా వస్తే దాన్ని నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటారు. డెట్ ఏ కనుక 0 అయితే దాన్ని సింగులర్ మ్యాట్రిక్స్ అని అంటారు. సో ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/det ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ కదా. డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అయితేనే డినామినేటర్ 0 కాదు. డినామినేటర్ 0 కాకపోతే ఇది అన్డిఫైన్ కాకుండా డిఫైన్ అవుతుంది. సో ఇన్వర్స్ ఈజ్ పాసిబుల్. ఇన్వర్స్ ఆఫ్ ఏ ఈజ్ పాసిబుల్ only if det a not equal to 0. అంటే అది నాన్ సింగులర్ అయితే మాత్రమే, మ్యాట్రిక్స్ నాన్ సింగులర్ అయితే మాత్రమే దాని యొక్క ఇన్వర్స్ ని మనం కనుక్కోవచ్చు తప్ప ఇది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అయింది కాబట్టి డెఫినెట్ గా మనం దీనికి ఇన్వర్స్ కనుక్కోవచ్చా అంటే we can't find out the inverse for all the square matrices. For example, null matrix is there. There is a null matrix. So what you can say about the null matrix? Is the null matrix invertible? Is the null matrix invertible? No. Why? Because the det of the null matrix is 0. Why? Because the det of null matrix is 0. Since the det of the null matrix is 0, since the det is 0, we can't find out the inverse of it. అర్థమవుతుందా అండి? రైట్. ఇప్పుడు ఇన్వర్స్ మ్యాట్రిక్స్ మీద మనకు కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏ ఉన్నాయో 1 by 1 రాసుకుంటే వెళ్ళిపోదాం. ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, yesterday I have taught everything about the inverse. Means how to find out the inverse, what is the shortcut of the inverse. Yesterday I have done some problems. Okay. So now today I am starting with the properties. అంతే తప్ప కిరణ్ సార్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ చెప్పకుండా దానికి ఎగ్జాంపుల్స్ చెప్పకుండా డైరెక్ట్ గా చేశారని చెప్పి అనుకోకూడదు. నిన్న నేను ఆల్రెడీ చెప్పాను. నిన్న క్లాస్ చూడకుండా ఈ క్లాస్ చూస్తే నేను దానికి ఏం చేయలేను. నిన్న ఆల్రెడీ చెప్పాను. ఓకే. ఎగ్జిట్ అండ్ ఎంటర్ అమ్మా. ధనుష్, నిమ్మల ధనుష్, ఎగ్జిట్ అండ్ ఎంటర్. హాయ్ హాయ్ హాయ్. ఏ ఇన్వర్స్ కి మనం ట్రాన్స్పోజ్ చేసాం నిన్న, గుర్తుందా? ఏ ట్రాన్స్పోజ్ కి మళ్ళొకసారి ట్రాన్స్పోజ్ తీసుకుంటే ఏమైద్ది? మళ్ళీ ఏనే అయిద్దని చెప్పాను. ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఏ. సిమిలర్లీ ఏ ఇన్వర్స్ మళ్ళీ ఆ ఏ ఇన్వర్స్ కి ఇన్వర్స్ ఏమైద్ది? ఏనే అవుతుంది. సో ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఏ అవుతుంది. నెంబర్ 2 ఏ ఇంటూ బి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఏ ఇంటూ బి హోల్ ఇన్వర్స్. ఏ ఇంటూ బి హోల్ ఇన్వర్స్ ఏమైందండి? బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ అవుతుంది. మనం ట్రాన్స్పోజ్ చేసినప్పుడు కూడా ఏ ఇంటూ బి హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ వాట్? బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. వి రోట్ ఇన్ అ రివర్స్ వే. AB whole transpose we wrote like B transpose into A transpose. Similarly for inverse also, AB whole inverse we need to write it as
B inverse into A inverse. We need to write it as B inverse into A inverse. So the reverse way should come here. Reverse way రావాలి. First B inverse అంటే తర్వాతనే A inverse అంటే రావాలి. థర్డ్ వన్, సార్ నా దగ్గర 3 matrices ఉన్నాయి సార్, ABC then whole inverse. అప్పుడు ఏం చేయాలి? సేమ్ వే, రివర్స్. ఫస్ట్ C inverse, then B inverse, then A inverse, then A inverse. క్లియరా? క్లియరా? రైట్. సో ఇప్పుడు A ప్లస్ B హోల్ ఇన్వర్స్ ఉంటే ఎట్లా సార్? A ప్లస్ B హోల్ ఇన్వర్స్ ఉంటే ఎట్లా సార్ అంటే మీరు ట్రాన్స్పోజ్ ఎట్లా చేశారు? A ఇన్వర్స్ ప్లస్ B ఇన్వర్స్. A మైనస్ B హోల్ ఇన్వర్స్ ఉంటే A ఇన్వర్స్ మైనస్ B ఇన్వర్స్ రాసుకోవచ్చు. కానీ AB హోల్ ఇన్వర్స్ ఉంటే A ఇన్వర్స్ ఇంటూ B ఇన్వర్స్ అని రాయకూడదండి, ఇట్లా రాయాలి, ఇట్లా రాయాలి. దాని తర్వాత ఒకవేళ ఇన్వర్స్ లో ఒక క్వశ్చన్ ఇచ్చాను అనుకోండి, ఎగ్జాంపుల్ A ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మీరు నాకు ఇన్వర్స్ చేసి చూపించాలి. నేను షార్ట్ కట్ చెప్పాను కదా, మీరు షార్ట్ కట్ వాడేసి ఫట్టా 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 రాసుకుంటే వెళ్ళిపోవాలి. ఓకే, సో వాట్ ఈస్ A ఇన్వర్స్? నేనేం చెప్పాను? డైరెక్ట్ గా A ఇన్వర్స్ అంటే 1/det వస్తుంది, ఇక్కడ వచ్చి ఇక్కడ అడ్జాయింట్ వస్తుంది అని చెప్పాను. ఇది అడ్జాయింట్. సో మీకు ఆల్రెడీ నిన్న షార్ట్ కట్ చెప్పాను, మీరు నాకు తెలిసి ప్రాక్టీస్ కూడా చేయమని చెప్పాను, చేసి ఉంటారని అనుకుంటున్నా. లేకపోతే నేను అది గుర్తుంది కదా, మీరు ఇక్కడ డైరెక్ట్ గా అడ్జాయింట్ రాసేయండి. ఇక్కడ ఏం రాయాలి? A ఇన్వర్స్ అంటే ఏం రాయాలి? ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్ అనుకోండి. ఇక్కడ A ఇన్వర్స్ అంటే ఏం రాస్తా? వాట్ ఈస్ A ఇన్వర్స్? A ఇన్వర్స్ ఈస్ 1/det A ఇంటూ అడ్జాయింట్ ఆఫ్. ఓకే, సో 1/det అంటే అడ్జాయింట్. అడ్జాయింట్ ఆఫ్ ఏకి నేనేమని చెప్పాను షార్ట్ కట్? బాబు ప్రతి ఎలిమెంట్ యొక్క మైనర్ రాయాలి. ఇప్పుడు 1 అనేది ఎలిమెంట్ ఉందిగా, 1 యొక్క మైనర్ డిలీట్ రో డిలీట్ కాలం AD మైనస్ BC, AD మైనస్ BC, AD మైనస్ BC ఎంత? 1. అలానే 2 యొక్క మైనర్, 2 యొక్క మైనర్ డిలీట్ రో డిలీట్ ద కాలం AD మైనస్ BC, AD మైనస్ BC, AD అంటే -2, అది ఇక్కడ రాయాలి. అదేంటి సార్ రోలోది కదా కాలంలో రాస్తున్నారు ఏంది? అదే కదా మరి ట్రిక్ అంటే, షార్ట్ కట్ అంటే అదే కదా. రోకి సంబంధించిన మైనర్స్ నేను కాలమ్స్ లో రాస్తా. 3 యొక్క మైనర్ ఏంటి? 3 యొక్క మైనర్ డిలీట్ ద రో డిలీట్ ద కాలం AD మైనస్ BC 19. సిమిలర్లీ -1 యొక్క మైనర్ డిలీట్ ద రో డిలీట్ ద కాలం AD మైనస్ BC 4 ప్లస్ 3, అంతేనా? 4 ప్లస్ 3 7 అయిపోయింది, ఇక్కడ 7 రాయండి. తర్వాత 0, దీనికి సంబంధించిన మైనర్ ఫైండ్ అవుట్ చేయండి. వాట్ ఈస్ ద మైనర్ ఆఫ్ 0 హియర్? మైనర్ ఆఫ్ 0 డిలీట్ ద రో డిలీట్ ద కాలం AD మైనస్ BC, దిస్ ఇస్ 2. దెన్ 1 యొక్క మైనర్ డిలీట్ ద రో కాలం AD మైనస్ BC, దిస్ ఇస్ -1. దెన్ 0 మైనర్ డిలీట్ ద రో కాలం AD మైనస్ BC 2. దెన్ -1 మైనర్ డిలీట్ ద రో కాలం AD మైనస్ BC 1 ప్లస్ 3 4. 2 మైనర్ డిలీట్ ద రో కాలం AD మైనస్ BC 2. So we got the adjoint? No. To find out the adjoint, what we should do? ఇంకేం చేయాలి? ఈ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఇది డయాగ్నల్, ఇది డయాగ్నల్. నాన్ డయాగ్నల్, డయాగ్నల్ లో లేనిటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో 7 ఉంది, దీని మైనస్, ఇక్కడ -2 ఉంది, మైనస్ తో మల్టిప్లై చేయండి, మైనస్ తో మల్టిప్లై చేయండి, మైనస్ తో మల్టిప్లై చేయండి. సో మల్టిప్లై బై మైనస్ టు దోస్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ ద డయాగ్నల్స్. డయాగ్నల్స్ లో లేనటువంటి ఎలిమెంట్స్ ని మైనస్ తో మల్టిప్లై చేయాలి. సో -7 ప్లస్ 2 ప్లస్ 1 -4. క్లియరా? నౌ వి గాట్ అడ్జాయింట్. దిస్ ఈజ్ అవర్ అడ్జాయింట్. ఇది మన అడ్జాయింట్. సార్ నాకు డెట్ కావాలంటే ఏం చేయాలి సార్? ప్లస్ అవసరం లేదు కదా. సార్ నాకు డెట్ కావాలంటే ఏం చేయాలి సార్? వాట్ ఈస్ ద షార్ట్ కట్ టు ఫైండ్ అవుట్ ద డెట్? ఫస్ట్ రో ఇన్ A, ఫస్ట్ కాలం ఇన్ A అడ్జాయింట్, మల్టిప్లై బోత్. 1 into 1 1, 2 into 2 4, 3 into 1 3. So 1 plus 4 plus 3 8. 1/8 into this. సార్ 82 వస్తే మంచి స్కోర్ ఏనా సార్? 82% ఇలా తరున్నారు మార్క్స్. అయిపోయా. క్వశ్చన్ కింద ఆన్సర్ రాసినాం మనం. ఏమనుకుంటారో మీరు? క్వశ్చన్ కింద డైరెక్ట్ గా ఆన్సర్ రాసినాం. అర్థమవుతుందా? అర్థమవుతుందా? రైట్, ఓకే. ఒకవేళ మనకి A ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ అని ఇచ్చారనుకోండి, A ఇంటూ B ఈజ్ ఐడెంటిటీ అని అన్నారు. నౌ హీ గేవ్
where a is equal to 1 2 3 minus 1 0 1 0 minus 1 2, then find b అన్నాడు. దీని ఆన్సర్ ఏంటి చెప్పండి? నౌ ద ఆన్సర్ ఇస్ ఏ ఇన్వర్స్. ఎందుకు సార్ అంటే ఇక్కడ ఏముందండి, ఏమిచ్చాడు, ఇది ఏబి ఈజ్ ఈక్వల్ టు ఐ కదా. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు ఐ multiply by A inverse on both the sides. A inverse into A into B is equal to A inverse into I. What I did? Multiplied by A inverse on both the sides. Now what is A inverse into A? A inverse into A is identity into B is equal to A inverse into I is A inverse. I into identity into any matrix is what? Matrix B is equal to A inverse. So what is B? B is nothing but A inverse. ఇక్కడ ఎక్కడైనా ఏ ఇన్వర్స్ ని కనుక్కోమని చెప్పి అడిగాడా? క్వశ్చన్ లో ఫైండ్ అవుట్ ఏ ఇన్వర్స్ అని అన్నాడా? ఎందుకంటే కిరణ్ సార్ ఫైండ్ అవుట్ హౌ టు ఫైండ్ అవుట్ ద ఏ ఇన్వర్స్ అని చెప్పాడు కదా. ఇన్వర్స్ అని క్వశ్చన్ లో ఇవ్వలేదు కదా అంటే వాడు ఇవ్వడు. వాడు క్వశ్చన్ లో ఫైండ్ అవుట్ ద ఏ ఇన్వర్స్ అని చెప్పి స్పూన్ ఫీడింగ్ చేయడు. ఈ లాస్ట్ క్వశ్చన్ ఇన్ సచ్ ఏ వే దట్ యువర్ ఆన్సర్ విల్ బి ఏ ఇన్వర్స్. సో ఏ ఇన్వర్స్ ని కనుక్కోమని చెప్పి డైరెక్ట్ గా అడగాల్సిన అవసరం లేదు. ఈ విధంగా క్వశ్చన్స్ ఇవ్వచ్చు. సో మల్టిప్లికేషన్ ఆఫ్ టూ మ్యాట్రిసెస్ ఈజ్ ఐడెంటిటీ. Then these two matrices are inverse to each other. అంటే B అనేది ఏమైద్ది? A ఇన్వర్స్ అయిద్ది. మరి A ఏమైద్ది? A నేమో B ఇన్వర్స్ అయిద్ది. అంటే ఒకదానికి ఇంకోటి ఏమవుతాయి? ఇన్వర్స్ టు ఈచ్ అదర్ అవుతాయి. క్లియర్ కదండి? వెరీ గుడ్, రైట్. సో లెట్ us move further. ఒక క్వశ్చన్ ఉంది, జేఈ మెయిన్స్ 2024 లో వచ్చిన క్వశ్చన్ ఉంది. క్వశ్చన్ నెంబర్ 1 అనుకుందాం. A is equal to 1 2 0 1. Now adjoint of a 2x2 matrix. అది మీకు చెప్పాలి, ఇందాక చెప్తే బాగుండేది. రెడీ, మళ్ళీ ఇక్కడికి వచ్చి చెప్తాను చూడండి. adjoint of A is equal to A B C D. 3x3 మ్యాట్రిక్స్ కి మనం ఇంత పొడుగు చేసినాం కదా, చాలా టైం పట్టింది కదా, అంటే షార్ట్ కట్ వాడాం కాబట్టి ఫాస్ట్ గా అయింది. మరి 2x2 మ్యాట్రిక్స్ కి ఏమైంది సార్? 2x2 మ్యాట్రిక్స్ కి ఏమైంది సార్? వాట్ ఈస్ అడ్జాయింట్ ఆఫ్ ఏ? రాయాలి, ఫాస్ట్ గా రాసి చెప్పాలి, నాకు చెప్పేయాలి ఇక్కడ పిల్లలు. వాట్ ఈస్ అడ్జాయింట్ ఆఫ్ ఎ 2x2 మ్యాట్రిక్స్? వాట్ ఈస్ ద అడ్జాయింట్ ఆఫ్ ఎ 2x2 మ్యాట్రిక్స్? సార్ there are two diagonals. First principal diagonal, first diagonal, తర్వాత ఇది సెకండ్ diagonal. ఫస్ట్ డయాగ్నల్ ఎలిమెంట్స్ మస్ట్ బి ఎక్స్చేంజ్డ్. ఏం చేయాలి? ఫస్ట్ డయాగ్నల్ ఎలిమెంట్స్ మస్ట్ బి ఎక్స్చేంజ్డ్. ఈ రెండింటిని ఎక్స్చేంజ్ చేయాలి. చేస్తే ఇక్కడ డి వస్తుంది, ఇక్కడ ఏ వస్తుంది, అవునా? దాని తర్వాత సెకండ్ డయాగ్నల్ లో ఉన్న ఎలిమెంట్స్ ని మైనస్ తోటి మల్టిప్లై చేయాలి. మైనస్ బి మైనస్ సి, దట్స్ ఇట్. దిస్ ఇస్ ద అడ్జాయింట్ ఆఫ్ ఎ 2x2 మ్యాట్రిక్స్. డి మైనస్ సి మైనస్ బి, డి మైనస్ బి మైనస్ సి ఏ కదా. డి మైనస్ బి మైనస్ సిఏ. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, సూపర్. సార్ సెకండ్ ఇయర్ టాపిక్ ఏం చెప్తున్నారు సార్ వైటీలో? మీకు చెప్పాను కదా, మీకు సాటర్డే రోజు పిఎన్సి చెప్పబోతున్నా. అచీవర్స్ పిల్లలు మీకోసం సాటర్డే రోజు పిఎన్సి చెప్పబోతున్నా, పిఎన్సి స్టార్ట్ చేయబోతున్నాను. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ ఏ అనే ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఇప్పుడు సాల్వ్ చేయండి. మరి దీని ఆన్సర్ ఏమైతే చెప్పండి. బి ఏంటి? వాట్ ఇస్ బి? బి ఇస్ నథింగ్ బట్ ఐ ప్లస్ adjoint of A plus adjoint of A whole square plus and so on adjoint of A whole power 10. వీటన్నిటిని యాడ్ చేస్తే సమ్ ఆఫ్ ద మ్యాట్రిసెస్, దెన్ సమ్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ బి. యాడ్ చేసిన తర్వాత మీకు మ్యాట్రిక్స్ బి వస్తుంది కదా, బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని యాడ్ చేస్తే ఏమొస్తుందని అడిగాడు జేఈ మెయిన్స్ 2024 లో. సార్ ఐ అంటే ఐడెంటికల్ మ్యాట్రిక్స్ కదా సార్, ఐడెంటిటీ. ఐ అంటే ఐడెంటిటీ. సార్ అడ్జాయింట్ ప్రాపర్టీస్ చెప్తాను, మీకు ఇప్పుడు అవసరం లేదు అడ్జాయింట్ ప్రాపర్టీస్. డిటర్మినెంట్స్ లో అడ్జాయింట్ ప్రాపర్టీ చెప్తాను నేను, అందుకే అక్కడ చెప్పలే. అడ్జాయింట్ ప్రాపర్టీస్ అడ్జాయింట్ లో ఎందుకు చెప్పలేదంటే అడ్జాయింట్ డైరెక్ట్ గా ఉండవు, అవి రావు, అవి అడగడు. మొత్తం మనకి డిటర్మినెంట్స్ లోనే అడుగుతాడు, డిటర్మినెంట్స్ లోనే అడ్జాయింట్ అడుగుతాడు. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా.
మీకు పీవైక్యూస్ ఒకవేళ చూపిమంటే నెక్స్ట్ డిటర్మినెంట్సే కదా. ఇగో ఇక్కడ చూడండి, అడ్జాయింట్ డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ 2025 క్వశ్చన్, 2025 క్వశ్చన్, 2025లో ఇంకో క్వశ్చన్, డెట్ ఆఫ్ అడ్జాయింట్ అన్ని డెట్ లేకుండా అడ్జాయింట్ అడగడు. సో కాబట్టి మీకు డిటర్మినెంట్స్ చెప్పేటప్పుడు మళ్ళీ అడ్జాయింట్ మీద సపరేట్ గా ప్రాపర్టీస్ చెప్తా, అక్కడ చెప్తా. మీకు స్టార్టింగ్ లో ఇప్పుడు అడ్జాయింట్ మీద ప్రాపర్టీ చెప్తే ఎక్కడ పనికి రావయ్యి, మీకు వేస్ట్, టైం వేస్ట్ అనమాట మీకు నాకు. రైట్, చూడండి సార్, వాట్ ఈస్ అడ్జాయింట్ ఆఫ్ ఏ? ఇది ఏ కదా సార్, వాట్ ఈస్ అడ్జాయింట్ ఆఫ్ ఏ? వాట్ ఈస్ అడ్జాయింట్ ఆఫ్ ఏ? ఏం చేయాలని చెప్పాను? ఈ 2 ఎలిమెంట్స్ ని ఎక్స్చేంజ్ చేయాలని చెప్పాను. 1 ఎక్స్చేంజ్ చేసిన అంతే కదా. ఈ రెండింటిని ఏం చేయాలి? -2 మల్టిప్లై చేయాలి. -2 0. సో దిస్ ఈస్ అడ్జాయింట్ ఆఫ్ ఏ. సో వాట్ ఈస్ అడ్జాయింట్ ఆఫ్ ఏ హోల్ స్క్వేర్ కనుక్కుందాం. సో b ఈజ్ ఈక్వల్ టు, i అంటే ఏంది? ఐడెంటిటీ 1001 ప్లస్ వాట్ ఈస్ అడ్జాయింట్ ఆఫ్ ఏ? 1 సేమ్ ఉంది ఇక్కడ, -2 0. వాట్ ఈస్ అడ్జాయింట్ ఆఫ్ ఏ హోల్ స్క్వేర్? వాట్ ఈస్ అడ్జాయింట్ ఆఫ్ ఏ హోల్ స్క్వేర్? అడ్జాయింట్ ఆఫ్ ఏ హోల్ స్క్వేర్ అంటే ఏంది? దీంతో మళ్ళీ మల్టిప్లై చేయాలి. 1 - 2 0 1 ఇంటూ 1 - 2 0 1 మల్టిప్లై చేయండి, ఏమొస్తుంది చూడండి. 1 0 1 అయింది, -2 -2 -4 అయింది. ఆమె కరెక్ట్. 1 ఇంటూ -2 -2 ఇంటూ 1 -2 -4 అయింది. 0 0 0 అయిపోయింది. 0 1 1 అయిపోయింది. సో ఇదేమైందండి? 1 0 1 సేమ్ ఇక్కడ -4 అయింది. సో ఇక్కడ ఇది -2 ఉంది కాస్త -4 అయింది. నెక్స్ట్ హోల్ క్యూబ్ ఒక్కటి మనం చేసామనుకో, అడ్జాయింట్ ఆఫ్ హోల్ క్యూబ్ చేసామనుకో, ఈ ప్యాటర్న్ మనకు అర్థమైపోద్ది. వీ కెన్ ఫైండ్ అవుట్ ద ప్యాటర్న్. సో వాట్ ఈస్ ద ప్యాటర్న్ అంటే ఇక్కడ అడ్జాయింట్ ఆఫ్ ఏ హోల్ క్యూబ్ చేయాలి. సరే ఇక్కడ చేయనా? అడ్జాయింట్ ఆఫ్ ఏ హోల్ క్యూబ్ చేయాలి. చూసారా నేనేం చేశాను? అడ్జాయింట్ ఏ హోల్ స్క్వేర్, అడ్జాయింట్ ఏ హోల్ క్యూబ్ కూడా చేస్తున్నా. అడ్జాయింట్ ఏ హోల్ స్క్వేర్ ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ కదా. అడ్జాయింట్ ఆఫ్ ఏ హోల్ క్యూబ్ అంటే అడ్జాయింట్ ఆఫ్ ఏ హోల్ స్క్వేర్, ఇగో ఇది 101 -4 ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే 101 -2 మల్టిప్లై చేయండి, ఏమైంది? 1 0 1 అయింది, -2 -4 -6 అయింది. రైట్, ఇప్పుడు ఇది 0 అయింది, ఇది 1 అయింది. రైట్, వెరీ గుడ్. సో ఏమొచ్చిందమ్మా? 1 -6 0 1 ప్లస్ అండ్ సో ఆన్. అడ్జాయింట్ ఆఫ్ ఏ హోల్ పవర్ 10 ఏమైతుంది అనుకుంటున్నారు? చూడండి ఇక్కడ అడ్జాయింట్ ఆఫ్ ఏ అయితే -2 ఇంటూ 1, ఇది -2 ఇంటూ 2, ఇది -2 ఇంటూ 3, నెక్స్ట్ ఇది -2 ఇంటూ 4, -2 ఇంటూ 5, -2 ఇంటూ 6, ఇదేంది -2 ఇంటూ 10 అంటే -20 అవుతుంది. అంటే పవర్ ఎంత ఉందో పవర్ తోటి ఇక్కడ ఉన్న -2 ని మల్టిప్లై చేయాలి. ఇక్కడ పవర్ 1 కాబట్టి 1 ని -2 ని మల్టిప్లై చేస్తే -2, ఇక్కడ పవర్ 2 కాబట్టి -2 తోటి -2 ని మల్టిప్లై చేస్తే -4, ఇక్కడ పవర్ 3 ఉంటది కదా నెక్స్ట్ కాబట్టి -6, అట్లానే ఇక్కడ -20. నౌ యాడ్ ఆల్. సో b is nothing but what? 1 1 1 1. ఎన్ని ఉన్నాయి సార్? అడ్జాయింట్ పవర్ 1 తోటి కలిపితే ఇవి 10 ఉన్నాయి, బట్ ఇక్కడ ఐడెంటిటీ కూడా ఒకటి ఉంది కదా. సో ఎన్ని 1లు ఉన్నాయి? 11 1s ఉన్నాయి. -2 -4 -6 అండ్ సో ఆన్ -20. -2 కామన్ తీస్తే 1 + 2 + 3 + అండ్ సో ఆన్ 10. సారీ, తర్వాత ఇవన్నీ 0 0 0లు ఉన్నాయి. ఇక్కడ 1 + 1 + 1 మళ్ళీ 11 ఉన్నాయి. సో వాట్ ఈస్ b హియర్? b is nothing but this is 11 0 11. This is what? n into n plus 1 by 2. Sum of n natural numbers is what? n into n plus 1 by 2. 10 into 11 by 2. 2 2 cancel అయింది అంటే 10 into 11 110 -110. So now the question is sum of all the elements of the matrix B. దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని సమ్ చేయండి అని అన్నాడు. -110 లో 11 11 22 తీసేయాలి అంటే ఏమైంది? -88 -88 కదా. సో -88 is the correct answer. So sum 11 + 11 - 110, that is -88. వావ్, సూపర్, ఎక్సలెంట్. అందరు కరెక్ట్ ఆన్సర్ చెప్తున్నారు. ఎక్సలెంట్ అన్న, ఎక్సలెంట్. సార్ కాలం ఇంటూ రో చేస్తారు కదా? కాదమ్మా, సమర్థ్ నేను మల్టిప్లికేషన్ ఆఫ్ ద మ్యాట్రిసెస్ నిన్న కాకుండా మొన్నటి క్లాస్ లో చెప్పారు, చూసుకో. మల్టిప్లికేషన్ ఆఫ్ ద 2 మ్యాట్రిసెస్ ఎప్పుడైనా సరే ఫస్ట్ మ్యాట్రిక్స్ లో రో తీసుకొని సెకండ్ మ్యాట్రిక్స్ లో కాలం తీసుకోవాలి. ఫస్ట్ మ్యాట్రిక్స్ లో రో తీసుకొని సెకండ్ మ్యాట్రిక్స్ లో కాలం తీసుకోవాలి. ఓకేనా? రైట్. దాని తర్వాత
సార్ ఎప్పుడు పీవైక్యూస్ అయినా సార్ మాకు మన ఎంసెట్ కూడా చెప్పండి సార్ అంటున్నారు కదా. సో ఐ గాట్ ఎంసెట్ క్వశ్చన్స్ ఆల్సో టుడే. ఎంసెట్ లో కూడా 4 క్వశ్చన్లు వస్తాయి ఇందులోంచి. రైట్, చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఇదట. ఇది అయితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ ఏంటి? ఇది ఏపీలో అడిగాడు, 2024లో అడిగాడు. ఇది ఏ, ఇది అడ్జాయింట్ ఆఫ్ ఏ. అయితే ఇక్కడ మిస్ అయిపోయిన ఏ ఎంత, బి ఎంత, సి ఎంత అని అడిగాడు. ఓకే, మీకు ఆల్రెడీ తెలుసు. ఏం తెలుసు సార్? ఏం తెలుసు సార్? ఏం తెలుసు అంటే మైనర్స్ అంటే అడ్జాయింట్ అనేది షార్ట్ కట్ లో ఎట్లా వస్తుందో మీకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలిమెంట్ ఎట్లా వస్తుంది? ఇదేంటి? ఏంటిది ఇది? ఇది ఎప్పుడు వస్తుంది అని అంటే చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవి. ఇది 7 అనేది ఎప్పుడు వస్తుంది? దిస్ ఈస్ ద మైనర్ ఆఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్. అంటే దీన్ని డిలీట్ చేస్తే రోని కాలం ని మిగిలిపోయిన వాటికి డెట్ కనుక్కుంటే వచ్చే వాల్యూ మనం ఇక్కడ రాస్తాం కదా అడ్జాయింట్ లో, అవునా కదా? సో వాట్ ఈస్ ద డెట్ ఆఫ్ దిస్? దిస్ ఇస్ ఏడి మైనస్ బిసి. 6 మైనస్ ఇక్కడ రాస్తున్నాను 6 మైనస్ బి ఎంత? ఏడి మైనస్ బిసి అని రాయాలి. అంటే ఎంత? 6 మైనస్ బి అని రాయాలి. బట్ అక్కడ వాడు 7 అని ఇచ్చాడు. అంటే 6 మైనస్ బి వాల్యూ ఎంత? 7. సో బి ఈజ్ ఈక్వల్ హౌ మచ్? -1. సో ఐ గాట్ బి వాల్యూ. దాని తర్వాత ఇది చేస్తున్నా మళ్ళీ. ఇదంతా మళ్ళీ కన్ఫ్యూజన్ కదా. నెక్స్ట్ నాకు ఈ వాల్యూ ఎప్పుడు వస్తుంది? ఇది -5 ఎప్పుడు వస్తుంది సార్? ఈ వాల్యూ ప్లేస్ లోనే కదా సార్ అది వచ్చేది. దీన్ని డిలీట్ చేస్తా, దీన్ని డిలీట్ చేస్తా, అప్పుడు నాకు ఏడి మైనస్ బిసి సార్. అంటే ఏడి మైనస్ బిసి అంటే 1 మైనస్ 2సి కదా. సో ఏడి మైనస్ బిసి 1 మైనస్ 2సి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? -5. -5. సో 2సి రైట్ సైడ్ తీసుకెళ్తే 2సి ఈజ్ ఈక్వల్ టు 5 ఇటు వస్తే 6 అయింది. అంటే సి వాల్యూ 3 అయిందా? గాట్ ఇట్. రైట్, దెన్ రిమూవ్ దిస్ ఆల్సో, రిమూవ్ దిస్ ఆల్సో. నెక్స్ట్ నాకు ఏ వాల్యూ కావాలి. సో హౌ యూ గెట్ దిస్ 5? 5 ఎట్లా వస్తుంది? హౌ యూ గెట్ దిస్ 5? when we delete this row and delete this column, means about this element, what is the minor of this element? Is nothing but 5. So delete the row, delete the column. AD minus BC, 2A minus 1. 2A minus 1 is equal to how much? 5. 2A is equal to 6. A is equal to 3. So now substitute this ABC values here. A square 9, B square 1, C square 9. This is nothing but 19. Oh. అందరికి 19 వస్తుందా? ఫోర్ 1 9. ట్రాన్స్పోజ్ మేఘనాది ట్రాన్స్పోజ్ అయిన తర్వాత అచ్చా థ్యాంక్ యూ. ఈ రెండు కరెక్టలే కానీ ఇది రాంగ్, ఇది రాంగ్. ఈ రెండు కరెక్టే, ఇది రాంగ్. ఎందుకంటే దీని ట్రాన్స్పోజ్ కదా. ట్రాన్స్పోజ్ దేనికోసం చేసేది? దీనికోసం చేశా. ఒకసారి ఆగండి. ఈ వాల్యూ -5 ఎట్లా వస్తుంది? -5 దేనికి వస్తుంది? ఈ సి దీనికి వస్తుంది అనమాట. డిలీట్ ద రో, డిలీట్ ద కాలం చేస్తే వస్తుంది. సో బి -4 ఇజ్ ఈక్వల్ టు -1 అది కరెక్టే. సో నేను దాన్ని చేయొద్దు అనమాట, సారీ. ఇప్పుడు దేని చేయాలంటే చెప్తా ఆగండి. దేని చేయాలంటే మనం ఇందాక ఏ కోసమే కదా, ఏ కోసం చేసాం కదా, అది కరెక్టే. నేను చేయాల్సింది సి కోసం. సి రాంగ్ వచ్చింది మనకి. సి కావాలంటే నేను దీనికోసం చేయాలి. డిలీట్ ద రో, డిలీట్ ద కాలం చేయాలంటే దీని యొక్క మైనర్ ఎక్కడ రాస్తాను? నేను ఇక్కడ రాస్తా 1 అనమాట. సో ఇది -5 కాదు, ఇట్ మస్ట్ బి 1. సో 2c ఈజ్ ఈక్వల్ టు 0. సి ఈజ్ ఈక్వల్ టు 0 అయిందిగా. సో సి ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 0 అయిందిగా. అంటే ఆన్సర్ ఏమైంది? 10 అయిందిగా.
10 is the correct answer. 10 అవుతుంది, 11 ఎట్లయింది? C 0 అవుతుంది ఇక. ఓకే, మరొకసారి చెప్తాను ఆగండి. ఇప్పుడు మనం షార్ట్ కట్ లో మాట్లాడుకున్నప్పుడు ఎందుకంటే ఇప్పుడు షార్ట్ కట్ లోనే చేయాలి, ప్రతి ఒక్కటి సాల్వ్ చేసేయాలంటే చాలా టైం పడుతుంది, షార్ట్ కట్ లోనే చేయాలి. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఉన్న 2 ఉంది కదా, ఈ 2 యొక్క మైనర్ ఎక్కడ రాస్తా? 2 యొక్క మైనర్ ఎక్కడ రాస్తా? అడ్జాయింట్ లో 2 యొక్క మైనర్ నేను ఇక్కడ రాయను, ఎందుకంటే రో యొక్క మైనర్స్ కాలమ్స్ లో రాసాం కదా మనం. అడ్జాయింట్ లో ఏం చేసాం? రో యొక్క మైనర్స్ కాలం లో రాసాం. అట్లానే ఈ విధంగా 2 యొక్క మైనర్ ఎక్కడ రాస్తా? నేను కింద రాస్తా, ఇక్కడ రాస్తా కదా, అది కాదు. ఓకేనా? సో కాబట్టి 2 యొక్క మైనర్ 1, 2 యొక్క మైనర్ 1. సో 2 యొక్క మైనర్ ఎంత? AD మైనస్ BC, 1 మైనస్ 2C ఈజ్ ఈక్వల్ టు మైనర్ ఇస్ హౌ మచ్? 1 అని పెట్టా. సో 2C ఈక్వల్ టు 0, C ఈజ్ ఈక్వల్ టు 0. సార్ ఇక్కడ మధ్యలో మైనస్లతో మల్టిప్లై చేసినాం కదా సార్ అంటే కరెక్టే. మనం వేటిని చేసినాం? దీని మైనస్ తోటి, దీని మైనస్ తోటి, దీని మైనస్ తోటి, దీని మైనస్ తోటి చేసినాం తప్ప ఈ చివర్లలో ఉన్న డయాగ్నల్స్ లో ఉన్న వాటిని మైనస్ తో మల్టిప్లై చేయలే కదా, అట్లా అన్నమాట. సార్ ట్రాన్స్పోర్ట్ చేయాలని ఇవ్వలేదు కదా అంటే ఇవ్వడండి. ఇది అడ్జాయింట్ అని ఇచ్చాడంటేనే ఆటోమేటిక్ గా నువ్వు ట్రాన్స్పోర్ట్ చేసినట్టు కదా. ఇప్పుడు దీని నుంచి అడ్జాయింట్ ఎట్లా వస్తుంది? ట్రాన్స్పోర్ట్ చేస్తేనే కదా అడ్జాయింట్ వచ్చేది. అంటే ఇది ఆల్రెడీ ట్రాన్స్పోజ్ అయిపోయి ఉంది, కాబట్టి నువ్వు ట్రాన్స్పోజ్ దానికి మాత్రమే తీసుకోవాలి. ఓకే రైట్. దాని తర్వాత ఇంకో క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ఇది పెద్దగా ఉందిగా, అన్ని ఎలిమెంట్స్ ని యాడ్ చేయాలంటే ఇదేంటి? సమ్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ అండి. దిస్ ఇస్ వాట్? సమ్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఇన్వర్స్. ఇవన్నీ ఏ ఇన్వర్స్ లోనే ఉన్నాయి కదా, ఏజేలు. ఈ అన్నిటిని యాడ్ చేస్తే ఎంత అని అడుగుతున్నాడు. అన్నిటిని యాడ్ చేస్తే ఎంత? 2024లో TS లో అడిగాడు. ఇందాక ఏపీ కదా, ఇది TS. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ దిస్, ఇది ఏ అనుకుంటా, ఇది ఏ అయితే ఏ ఇన్వర్స్ ఇది, అంటే దీని యొక్క ఇన్వర్స్ కనుక్కొని ఉన్న వాటిని యాడ్ చేయండి అని అన్నాడు. దీనికి ఏ ఇన్వర్స్ కనుక్కోవడం ఈజీ కదా, మనం ఏ ఇన్వర్స్ ఈజీగా షార్ట్ కట్ లో కనుక్కున్నాం కదా, షార్ట్ కట్ చేసాం కదా. ఏ ఇన్వర్స్ ఏంటిది? అది 1 యొక్క మైనర్ డిలీట్ త్రో కాలం AD మైనస్ BC 1, 2 కి డిలీట్ త్రో కాలం 6 మైనస్ 3, దీనికి మైనర్ డిలీట్ త్రో కాలం AD మైనస్ BC 1. దాని తర్వాత 3 కి డిలీట్ త్రో కాలం AD 4 మైనస్ 2, తర్వాత 2 కి డిలీట్ త్రో కాలం AD మైనస్ BC 2 మైనస్ 2 0. తర్వాత 3 కి డిలీట్ త్రో కాలం 1 మైనస్ 2 మైనస్ 1. తర్వాత 1 కి డిలీట్ త్రో కాలం 6 మైనస్ 4 2. తర్వాత ఈ 1 కి డిలీట్ త్రో కాలం 3 మైనస్ 6 మైనస్ 3. 2 కి డిలీట్ త్రో కాలం 2 మైనస్ 6 మైనస్ 4. సో ఈ వీటిని అంతా కరెక్ట్ రాసుకుంటూ వచ్చా కదా, ఇట్లా నిలుగునే రాసుకుంటూ వచ్చా కదా. 6 మైనస్ 4 2 రాశాను, తర్వాత 3 మైనస్ 6 మైనస్ 6 రాశాను, 2 మైనస్ 6 మైనస్ 4 రాశాను. ఇప్పుడు వీటిని మైనస్ తో మల్టిప్లై చేయాలి. నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ని మైనస్ తో మల్టిప్లై చేస్తే ఇలా వచ్చింది. దట్స్ ఇట్. ఇది అడ్జాయింట్. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడున్న ఫస్ట్ రోని ఇక్కడున్న ఫస్ట్ కాలం తోటి మల్టిప్లై చేయాలి. 1 into 1 1, 2 into మైనస్ 3 మైనస్ 6, 1 మైనస్ 6 ఏమైంది? 1 మైనస్ 6 మైనస్ 5 అయింది. 2 1s are 2, మైనస్ 5 ప్లస్ 2 మైనస్ 3. సో దిస్ ఇస్ మైనస్ 3. డెట్ మైనస్ 3 వచ్చిందా? రైట్. ఇప్పుడు ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని యాడ్ చేయమంటున్నాడు. వాటిని 1/3 చేయాలి. అన్నిటిని యాడ్ చేయండి. 2 2 గాన్, 3 3 గాన్, అవునా కదా? సో నేను ఇక్కడే క్యాన్సిల్ చేసేస్తా. 2 2 గాన్, 3 3 గాన్. 1 ప్లస్ 1 ప్లస్ 1 ఎంత? 3. 3 మైనస్ 1 ఎంత? మైనస్ 4 ఎంత? మైనస్ 1. యాడ్ చేస్తే మైనస్ 1 వచ్చింది బై మైనస్ 3. సో ఆన్సర్ ఏమైంది? 1/3 అయిపోయింది. ఆన్సర్ ఎంత అండి? 1/3.
క్వశ్చన్ డైరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ డైరెక్ట్ ఆన్సర్. షార్ట్ కట్ చేయకపోతే ఇంత పొడుగు అవుతుంది. ఒకటి, మీరు నిన్నటి క్లాస్ నిన్న చాలా ప్రాబ్లమ్స్ చేసిన, 2 ప్రాబ్లమ్స్ 3 ప్రాబ్లమ్స్ చేసిన షార్ట్ కట్ ఏది ఇన్వర్స్ కి. నిన్న చూడకుండా ఈ రోజు వచ్చి సార్ అదెట్లా ఇదెట్లా అంటే నేను చెప్తే టైం మొత్తం వేస్ట్ అయింది, మీదే వేస్ట్ అయింది. ఓకేనా? సో నిన్నటి క్లాస్ చూసి నేను చెప్పిన షార్ట్ కట్, నేను వాడుతున్న షార్ట్ కట్, మీరు ఆ షార్ట్ కట్ ని నాకు నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేశా. దీని ఒకసారి మీరు చూసుకోండి అమ్మా. చూసుకున్న తర్వాతనే వచ్చి అడగండి. నిన్నటి క్లాస్ వినకుండా వచ్చి అడిగితే మాత్రం ఎట్లా? మళ్ళీ చెప్పాలి. ఎన్నిసార్లు చెప్తాం మేము దాన్ని? అర్థం చేసుకోవాలి మీరు. మీకు షార్ట్ కట్ చెప్పేదే అందుకే. మీరు క్లాసులు వినకుండా పోతే ఎట్లమ్మా? వినాలి కదా. నేను క్లాస్ మరి ఏమైనా గాలిలో పోయిందంటే లేదు కదా, రికార్డ్ అయి ఉంటుంది అమ్మా క్లాసు. కంపల్సరీగా ఆ క్లాసు వినండి. 4th క్వశ్చన్ 3rd క్వశ్చన్ మరి. రైట్. ద ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్, ఇది కూడా 2023లో TS లో అడిగాడు. ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ A ఈజ్ A ఇన్వర్స్ దెన్ A1 C2 B3 అట. A1 C2 B3, A1 C2 B3 ఈ మూడింటిని యాడ్ చేస్తే ఎంత అని అడిగాడు. ఇగో ఇది C2 B3 ఈ మూడింటిని యాడ్ చేయమని అన్నాడు. ఫస్ట్ నాకు ఏం కావాలి? ఇది A అయితే నాకేం కావాలి? A ఇన్వర్స్ కావాలి. సరే, ఇప్పుడు ఎవరైతే పిల్లలు నాకు సార్ నిన్న నేను వినలేదు, నాకు షార్ట్ కట్ మళ్ళీ చెప్పాలి అని అంటున్నారో, నేను చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ డైరెక్ట్ సాల్వ్ చేస్తాను, ఇక మళ్ళీ నన్ను అడగొద్దు. మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడ 1 కి -3 వస్తుంది కదా, అక్కడ అదే వస్తుందిగా, ఇట్లా వేస్ట్ గా మళ్ళీ అదంతా వేస్ట్ అవుతుంది. నేను అవన్నీ చెప్పాలని మళ్ళీ చెప్పలేను. ఇప్పుడు మీకు డైరెక్ట్ గా రాదు కదా, మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. క్వశ్చన్ లోనే డైరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, జాగ్రత్తగా వినండి. నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలి? A ఇన్వర్స్. ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నా? షార్ట్ కట్ లో. A ఇన్వర్స్ అంటే ఏంది? వాట్ ఈస్ A ఇన్వర్స్? A ఇన్వర్స్ ఈజ్ నథింగ్ బట్ 1/det A. 1/det A. 1/det A ఇంటూ ఇది అడ్జాయింట్ ఆఫ్ A. A ఇన్వర్స్ అంటే ఏంది? 1/det A ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ A. అడ్జాయింట్ ఆఫ్ A ని కనుక్కోవడానికి షార్ట్ కట్ చెప్తున్నా. ఒక్కసారి మళ్ళీ ఊకే చెప్పను నేను, ఇది రికార్డ్ అవుతా ఉంటుంది, మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో ఇప్పుడు ఈ రో ఉంది కదా, ఈ రో యొక్క మైనర్స్ ని నేను కాలమ్స్ లో రాస్తా. ఇది మేజర్ గా మీరు కన్ఫ్యూజ్ అయ్యేది. రో యొక్క మైనర్స్ ని ఎక్కడ రాస్తా? కాలంలో రాస్తున్నా. మైనర్ అంటే ఏంటో తెలుసు కదా. ఈ ఎలిమెంట్ దీని మైనర్ రాయాలంటే దీన్ని డిలీట్ చేయాలి, ఈ రోని ఈ కాలం ని డిలీట్ చేయాలి. అప్పుడు నాకు కూడా వచ్చిన ఈ 2/2 మ్యాట్రిక్స్ యొక్క డెట్ కనుక్కోవాలి. AD - BC 6 - 8 - 3 ఇక్కడ రాసేసిన. అంటే ఈ రోలో ఉండే ప్రతి ఎలిమెంట్ కి ఇప్పుడు మైనర్ కనుక్కుంటా దాన్ని ఎక్కడ రాస్తా? కాలంలో రాస్తా. ఓకేనా? రైట్. సో ప్రతి ఒక్కటి కూడా అట్లా చేసుకుంటే వెళ్ళిపోవాలి. అదే షార్ట్ కట్. ఇప్పుడు ఏం చేస్తా? ఇగో దీని యొక్క మైనర్ ని -3 యొక్క మైనర్ అంటే ఈ ఉన్న రోని ఇది ఉన్న కాలం ని డిలీట్ చేస్తే AD - BC అంటే -6 వచ్చింది. ఇది ఎక్కడ రాయాలి? రోలో రాయొద్దు. ఎట్లా రాయాలి? కాలంలో రాయాలి. అలానే -2 ఇది రో తీసుకుంటున్నా. -2 యొక్క మైనర్ డిలీట్ రో కాలం AD - BC -3 వచ్చింది. ఇక్కడ కాలంలో రాసా. అయిపోయింది. ఆ రోకి సంబంధించిన మైనర్స్ కాలంలో రాసా. ఇప్పుడు సెకండ్ రోకి సంబంధించిన మైనర్స్ సెకండ్ కాలంలో రాస్తా. సో దీని మైనర్ అంటే దీన్ని డిలీట్ ద రో డిలీట్ ద కాలం. AD -15 + 8 -15 + 8 -7. సో -7 రాసా. దాని తర్వాత 1 డిలీట్ ద రో కాలం -5 + 6 +1 అయింది. దాని తర్వాత 2 కి డిలీట్ ద రో కాలం -4 + 9 5 అయింది. దాని తర్వాత నెక్స్ట్ థర్డ్ రో, దీనికి డిలీట్ ద రో డిలీట్ ద కాలం AD - BC -6 + 2 -4 అయింది. దాని తర్వాత దీనికి డిలీట్ ద రో కాలం -2 0 -2 అయింది. తర్వాత ఈ 5 కి డిలీట్ ద రో కాలం AD - BC -1 అయింది. సో ఫస్ట్ స్టెప్ ఏం చేసినాం మనం? రో యొక్క మైనస్ ని కాలమ్స్ లో రాసాం. రాసిన తర్వాత అయిపోలే. ఏం చేయాలి అని అంటే ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవుతారు పిల్లలు. ఇక్కడ ఇది డయాగ్నల్ ఇగో రాస్తాను. ఇది డయాగ్నల్ అవునా? 3/3 మ్యాట్రిక్స్ కి 2 డయాగ్నల్స్ ఉన్నాయి. ఈ డయాగ్నల్ లో లేనటువంటి ఎలిమెంట్స్ ఈ 4 1 2 3 4 ఈ ఎలిమెంట్స్ లేవు. ఏవైతే డయాగ్నల్ లో లేవో ఆ ఎలిమెంట్స్ ని మైనస్ తోటి మల్టిప్లై చేయాలి.
మైనస్ తోటి 7 -7 ఇంటూ మైనస్ +7 -6 ఇంటూ మైనస్ +6 మైనస్ ఇంటూ 5 -5 మైనస్ ఇంటూ -2 +2. ఇప్పుడు వచ్చింది మనకి కరెక్ట్ అన్నమాట. ఇది మనకు వచ్చింది అడ్జాయింట్. ఎనీ డౌట్ ఇన్ దిస్? అర్థమైందా అండి? ఇప్పుడు నాకు ఇక్కడ డెట్ కావాలి అంటే ఇక్కడ ఉన్న ఫస్ట్ రోని ఇక్కడ ఉన్న ఫస్ట్ కాలం తోటి మల్టిప్లై చేస్తే నాకు డెట్ వస్తుంది. -1 ఇంటూ -3 +3 -3 ఇంటూ +7 -21 -2 ఇంటూ -4 +8. సో దిస్ ఇస్ 11 -21 విచ్ ఇస్ -10. సో నాకు ఇక్కడ -10 వచ్చింది డెట్. ఎలా కనుక్కున్న డెట్? ఇక్కడ ఫస్ట్ కాలం ని అక్కడ ఫస్ట్ రో తోటి మల్టిప్లై చేయాలి. ఓకే, కునాల్ అది అయిపోయి పావు గంట అవుతుంది. వచ్చిందా మరి? నీకు ఆన్సర్ వచ్చిందా కునాల్? 2/3 వచ్చిందా? సి ఆప్షనా? ఓకే, సరే చూద్దాం. ఇప్పుడు ఏమన్నాడు? ఇందులో A1 B3 C2 ఈ మూడింటిని యాడ్ చేయమన్నాడు. ఇది A1 వాడు చెప్పినట్టుగా ఇది B3 ఇది C2 ఈ మూడింటిని యాడ్ చేయాలి. -3 +2 -5. మరి మొత్తానికి కూడా ఈ -10 అనేది కింద ఉంటుందా ఉండదా? ఉంటది. బై -10 కంపల్సరీగా ఉంటది. ఎందుకంటే -10 లోపల పంపిస్తే ఇది కూడా బై -10 బై -10 బై -10 కదా. సో మూడింటిని యాడ్ చేస్తానంటే బై -10 కూడా రాయాలి. సో ఆన్సర్ ఏమైంది? -8 + 2 -6 బై -10. సో దిస్ ఈస్ నథింగ్ బట్ 2 3s are 2 5s are. A1 C2 B3 డెట్ -9 వస్తుందా? తప్పు రాసిన నేను. -3 +3 అయింది +3 అయింది -21 అయింది 8 అయింది 11 కదా. ఇది 11 - 21 కదా, -10 దీని ఒకసారి 0 1 +4 ఇది చూడండి ఒకసారి. సెకండ్ 0 1 -10 -9 అంటే ఇక్కడ పోయింది. అది 21 +8 +3 ఇది చూడండి. థర్డ్ రోని -12 +8 -4 -5 -9 ఇక్కడ పోయిందా? ఇందులో ఏదన్నా పోయిందా? అయింది. ఈ కాలంలో ఏదన్నా పోయిందా? అయింది. ఇది 6ఆ? రోని కాలం చేయబోయి రోని చేస్తానా నేను? అక్కడ రోని ఇక్కడ కాలం చేయమని చెప్పి నేను మళ్ళీ రోని చేస్తానా? 3 0 3 -18 +6 అంతేనా? సో ఇది -9 అయింది. సో -9 అన్నమాట. సారీ, నేను రోని నేను చెప్పడమేమో రో బై కాలం అని చెప్తున్నా మీకు. నేను చేయడం రోని మల్టిప్లై చేస్తున్నా. ఇది -9 అండి, ఇది -9 అంటే ఇది 2/3 అయిందండి. 2/3 రైట్. ఓకే, సింపుల్ క్వశ్చన్ ఓన్లీ. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. ఇఫ్ ద ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ దిస్ ఇస్ దిస్ A1 C2 B3 సేమ్ క్వశ్చన్ కదా, మళ్ళీ సేమ్. ఆన్సర్ చూపించాను. వెరీ గుడ్, రైట్. ఏమన్నా డౌట్ ఉందా ఇప్పటిదాకా? క్లియరా? చేయగలుగుతున్నారా క్వశ్చన్స్? నేను డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్స్ కాదు, నేను సొంతంగా తెచ్చినవి కాదు, అవన్నీ కూడా మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్, ఈప్ సెట్ లో క్వశ్చన్స్ విత్ షార్ట్ కట్స్. మీరు చేయగలుగుతున్నారా లేదా? ఓకే కదా, రైట్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే డిటర్మినెంట్స్. బుల్లెట్ చిన్నదే కానీ, బుల్లెట్ డైలాగ్ ఉంటుంది చూసిన, బుల్లెట్ చూడడానికి ఇంతంతే ఉంటుంది కానీ
అది దిగితే తెలుస్తుంది దాని లోతు ఏందో అని. ఆ టైపులో డిటర్మినెంట్స్ చాలా చిన్నది, కొంచెమే ఉంటది, గింతంతే ఉంటది. కానీ ఇది మన మ్యాట్రిసెస్ తోటి కనుక యాడ్ అయిందనుకో, అప్పుడు ఒక రేంజ్ లో క్వశ్చన్స్ మనం చేయొచ్చు ఇందులో. ఇందాక మనం అడ్జాయింట్ అని అన్నాం కదా, ఆ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్. చాలు సరే. డిటర్మినెంట్స్ లో ఫస్ట్ నెంబర్ 1 డెట్ ఆఫ్ 2/2 మ్యాట్రిక్స్ ABCD అనే మ్యాట్రిక్స్ ఉంది. ఇది మ్యాట్రిక్స్ ఏ. దీని యొక్క డెట్ ఏంది? డెట్ ఆఫ్ ఏ సింపుల్, ఇందా చేస్తూనే ఉన్నాం, AD మైనస్ BC. అయితే ఇంకొకటి, డిటర్మినెంట్స్ మీకు ఐపీ బోర్డ్ ఎగ్జామ్స్ లో ఇంత పొడుగుంటది. అంటే దాంట్లో రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి, 7 మార్క్స్ ఉంటాయి, 2 మార్క్స్ ఉంటాయి. ఇవన్నీ మాకు చెప్పరా సార్ అంటే అవన్నీ చెప్పను. ఎందుకంటే అవన్నీ కూడా ఉండవు తెలుసా. అవన్నీ ఉండవు. ఏముంటాయి? కేవలం మనం ఏం కనుక్కోవాలి అక్కడ? డెట్ కనుక్కోవాలి అంతే. డెట్ కనుక్కోవడానికి రకరకాల ట్రాన్స్ఫర్మేషన్స్ అని ఉంటాయి, ఇవన్నీ అవన్నీ ఉంటాయి అంతే. తప్ప అక్కడ నీకు తెలవనటువంటి ఏదన్నా కొత్త లాజిక్ ఏమైనా ఉంటుంది అంటే ఉండదు అందులో. డిటర్మినెంట్స్ మొత్తం అదే. బట్ ఈ రోజు మనం ఇక్కడ అట్లా చేయం. ఇక్కడ డిటర్మినెంట్స్ అంటే అడ్జాయింట్ మీద ఎట్లా చేయాలి, అడ్జాయింట్ లోపల KA వస్తే ఎట్లా చేయాలి, అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ వస్తే ఎలా చేయాలి, ఇవన్నీ కూడా కొంచెం హై లెవెల్లో ఉండే క్వశ్చన్స్. అవి బోర్డులో ఉండవు. బోర్డు దాంట్లో ఆ టైప్ లో ఉండవు. కొద్దిగా ఎట్లుంటాయంటే బోర్డులో ఒక క్వశ్చన్ ఇస్తే 1 1 1 ABC A² B² C². డెట్ కనుక్కో, ఏమైంది? A మైనస్ B, B మైనస్ C మైనస్ A. చేయాల్సిన అవసరమే లేదు. ABC BCA CAB డెట్ కనుక్కో, 3ABC మైనస్ AQ మైనస్ BQ మైనస్ CQ. గుర్తుపెట్టుకోవడం ఇక అంతే. తప్ప వాటిని దాంట్లో ఏం లాజికే లేదు, డెట్ కనుక్కోవడం అంతే. బట్ ఇక్కడ మనం లాజికల్ గా ఎగ్జామ్ కి ఏదైతే అవసరమో అది మనం ఇక్కడ చెప్పుకోబోతున్నాం. అట్లా డిటర్మినెంట్ చెప్తే నేను 2 రోజులు చెప్పాలి, నేను అర్ధ గంటలో చెప్పగలుగుతా దీన్ని. ఎందుకంటే ఇక్కడ డెట్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది కావాలి. రైట్. సెకండ్ ఏంది? డెట్ ఆఫ్ 3/3 మ్యాట్రిక్స్. అంటే ఏ అనే మ్యాట్రిక్స్ డైరెక్ట్ గా ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇక్కడ. ఓకే, ఒక మనకి మ్యాట్రిక్స్ ఇచ్చాడు 1 2 3 3 1 1 0 2 -1 ఇట్లా ఇచ్చాడు. ఈ మ్యాట్రిక్స్ యొక్క డెట్ కనుక్కోవడానికి, డెట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ కనుక్కోవడానికి వీ కెన్ యూజ్ ఐదర్ ఎనీ రో ఆర్ ఎనీ కాలం. మీకు తెలుసో తెలియదో, ఇది ఒక మ్యాట్రిక్స్ యొక్క డెట్ కనుక్కోవడానికి నేను ఈ కనపడే 3 రోస్లలో ఒక రోని గాని లేదా 3 కాలమ్స్లలో ఒక కాలం గాని ఎవరిదైనా ఒకళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. కానీ మనం జనరల్ గా ఏం చేస్తామంటే ఫస్ట్ రోని మాత్రమే తీసుకొని చేస్తాం. బట్ ఏది తీసుకొని చేసినా వస్తుంది. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ రో యొక్క హెల్ప్ తీసుకుంటున్నా. ఫస్ట్ రోలో ఏం చేస్తానంటే 1 ఇంటూ డిలీట్ ద రో డిలీట్ ద కాలం. ఇందాక మైనర్ కనుక్కున్నాం కదా, 1 యొక్క మైనర్ కావాలంటే డిలీట్ ద రో డిలీట్ ద కాలం అని అనుకోలే. అట్లనే 1 అని రాసి 1 యొక్క మైనర్ రాయాలి. 1 యొక్క మైనర్ ఏందిగో ఇది ఏమొస్తుంది ఇక్కడ? డెట్ ఆఫ్ AD మైనస్ BC. అంటే ఇదేంది? AD -1 BC. లేకపోతే ఇక్కడ రాస్తా 1 ఇంటూ డెట్. ఏం డెట్ ఇది? 1 1 2 -1. ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి రాస్తున్నా. ఓకే రైట్. దాని తర్వాత ఇది తీసేసి ఇక్కడ ఉన్న సెకండ్ ఎలిమెంట్ యొక్క మైనర్ రాస్తా. డిలీట్ ద రో డిలీట్ ద కాలం. కానీ +2 రాయకుండా ఏం చేస్తానంటే -2 అని రాస్తా. ఎందుకు సార్ -2 అని రాస్తారంటే కో ఫ్యాక్టర్స్ కానీ అడ్జాయింట్ లో కానీ మనం ఏం చేస్తామంటే డయాగ్నల్స్ కాకుండా మిగతా వాటిని -తో మల్టిప్లై చేస్తాం కదా. సో ఆ మైనస్ అంటే నేను ఇక్కడ కనుక్కునేది మైనర్ కాకుండా కో ఫ్యాక్టర్ అని అంటారు. కో ఫ్యాక్టర్ అనమాట. సో దిస్ ఇంటూ డిలీట్ ద రో కాలం అంటే AD మైనస్ BC. అంటే ఏమొస్తుంది? ఇంటూ డెట్ ఆఫ్ 310 -1 అని వస్తుంది. సో అయిపోయింది. ఇప్పుడు దీనిది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తా? ఇప్పుడు దేనిది కనుక్కుంటానండి? 3ది కనుక్కుంటా. డిలీట్ ద రో డిలీట్ ద కాలం. అప్పుడు మళ్ళీ మనకు 3102 అని వస్తుంది. సో ఏది? +3 ఇంటూ డెట్ ఆఫ్ 3102 అని వచ్చింది. రైట్, దట్స్ ఇట్. అదే మనకు కావాల్సిన డెట్. కనుక్కుంటే అయిపోద్ది. ఏం చేయాలి సార్? సింపుల్. డెట్ A ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ AD మైనస్ BC. -1 -2 -3 అయింది. -2 టైమ్స్ ఆఫ్ ఇదేమైంది? AD మైనస్ BC -3 అయింది. +3 టైమ్స్ ఇదేమైంది? AD మైనస్ BC 6 అయింది. సో దిస్ ఈస్ -3 + 6 + 18. దిస్ ఇస్ 21 అయింది. అందరికి 21 వచ్చిందా? వెరీ గుడ్, సూపర్. సార్ ఇప్పటి వరకు చెప్పింది ఓన్లీ మ్యాట్రిసెస్ ఏనా అంటే ప్యూర్ మ్యాట్రిసెస్ అని కాదు, మీకు అడ్జాయింట్ ఇన్వర్స్ ఇవన్నీ కూడా చెప్పాను. అన్ని డెట్స్ లో వస్తాయి.
సో మీకు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ తరహాలో చెప్పుకుంటూ పోతున్నా. దీని తర్వాత మళ్ళీ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కూడా ఉంటుంది. ఓకే, రైట్, అది ఇంకా ఇంపార్టెంట్. సో ఒక 3x3 మ్యాట్రిక్స్ కి డెట్ ఎట్లా కనుక్కోవాలో మీకు తెలిసిపోయింది. రైట్, ఒక ఎగ్జాంపుల్ ఇస్తా, ట్రై చేయండి. డెట్ ఆఫ్ 2023, 2024, 2025, 2026, 2027, 2028, 2029, 2030, 2031. దీని యొక్క డెట్ ఎంత చెప్పండి నాకు. వాట్ ఈస్ ద డెట్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్? దీని ఆన్సర్ ఏందో తెలుసా? దీని ఆన్సర్ వచ్చేసి 0. ఏంటి దాని ఆన్సర్? 0. సార్ ఎలా చేస్తారు సార్? ఇప్పటిదాకా మనకు తెలిసింది ఏంటంటే కిరణ్ సార్ ఏం చెప్పిండు, మీకు ఒక ప్రాపర్టీ చెప్పిండు, అంటే డెట్ కనుక్కోవడానికి ఒక దారి వేసిండు. అవునా? మరి చిన్న చిన్న క్వశ్చన్స్ కి అయితే నేను ఇట్లా డెట్ కనుక్కుంటా. మరి ఇంత పెద్ద పెద్ద క్వశ్చన్స్ అంటే దీనికి మైనర్ కనుక్కోవాలంటే AD - BC ఏంటి? అయిపోయినట్టే, మన పని అయిపోయినట్టే, కథం పోయినట్టే. మరి ఇలాంటి క్వశ్చన్స్ ని కూడా సేమ్ అదే ప్రాపర్టీ ఇందాక మీరు చెప్పినట్టుగా A ఇంటూ డెట్ మైనస్ B ఇంటూ డెట్ ప్లస్ C ఇంటూ డెట్ అని చేయాలా? చేయకూడదు. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే వి షుడ్ గో ఫర్ ద ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్. ఏమంటారు వాటిని మనం? ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్. ఏంటి సార్ అవి ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే? మీరు దీని ఆపరేషన్స్ కూడా అంటారు. రో ఆపరేషన్, కాలమ్ ఆపరేషన్ అని అంటారు. ఆపరేషన్ అంటే ఆపరేషన్ కాదు, మనం ఇంజనీర్స్ కదా, మనం డాక్టర్లా కాదుగా, మనం ఇంజనీర్స్ ఆపరేషన్ చేయరు కదా. సో మనం చేసేది రో ఆపరేషన్, కాలమ్ ఆపరేషన్. అంటే ఏంటంటే ఇందులో ఉన్న ఏ రోనైనా, దీన్ని రో 1 అని అంటారు, ఇది రో 2 సెకండ్ రో అనమాట, ఇది రో 3 థర్డ్ రో అనమాట. సో మీరు రో 1 ని చేంజ్ చేయాలి అని అనుకుంటే, రో 1 ని చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయొచ్చు. రో 1 ని చేంజ్ చేయాలంటే మీరు ఇక్కడ రో 1 తోటే ఈ ఫార్ములా ఏదైతే రాయబోతున్న ఫార్ములా ఉందో, మీరు రో 1 ని చేంజ్ చేయాలంటే రో 1 తోటే స్టార్ట్ చేయాలి. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ పెట్టి సమ్ కాన్స్టెంట్ ఇంటూ రో 2 రాయొచ్చు, ప్లస్ ఆర్ మైనస్ పెట్టి కాన్స్టెంట్ ఇంటూ రో 3 అని కూడా రాసుకోవచ్చు. అంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ రో 2 రో 3 విత్ రో 1. లీనియర్ కాంబినేషన్ ఆఫ్ రో 2 రో 3. లీనియర్ కాంబినేషన్ అంటే ఏంది? కాన్స్టెంట్ ఇంటూ రో ప్లస్ ఆర్ మైనస్ కాన్స్టెంట్ ఇంటూ రో చేసి వచ్చిన వాల్యూని మన రో 1 కి యాడ్ చేస్తే అది కొత్తగా మారుతుంది. అంటే రో 1 కాస్త ఈ విధంగా మారిపోతుంది. సేమ్ మీరు ఇట్లనే రో 2 చేద్దామని అనుకున్నారు అనుకోండి, రో 2ని చేయొచ్చు, కానీ రో 2 తోటే స్టార్ట్ చేసి ఫార్ములాలో ప్లస్ ఆర్ మైనస్ సమ్ కాన్స్టెంట్ ఇంటూ రో 1 ప్లస్ ఆర్ మైనస్ సమ్ కాన్స్టెంట్ ఇంటూ రో 3 చేయాలి. అంటే ఒక రోని మీరు చేంజ్ చేద్దామని అనుకుంటే మిగతా 2 రోస్ ని వాడుకొని మీరు ఈ రో 1 కి ఏదైతే వస్తుందో దాన్ని ఈ రో 1 కి యాడ్ చేయొచ్చు. సేమ్ థింగ్ మీరు కాలంలో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చెప్తే మీకు అర్థం కాదు, కానీ నేను ఇప్పుడు ఏం చేస్తానో, ఎలా చేస్తానో చూడండి, మీకు ఈజీగా క్లియర్ కట్ గా అర్థమైపోద్ది. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ద ఆపరేషన్ హియర్, దట్ ఈస్ నథింగ్ బట్ R3 implies R2, R2 implies R2 implies R3 implies. సో R3 ని చేంజ్ చేయబోతున్నా. R3 ని చేంజ్ చేయాలంటే ఫార్ములా కంపల్సరీగా దేంతో స్టార్ట్ కావాలి? R3 తోటే స్టార్ట్ కావాలి. R3 లో నుంచి R2 తీసేద్దామని అనుకుంటున్నా. ఇప్పుడు ఈ ఫార్ములా దీని కిందికి వస్తుందా రాదా? ఎట్లా వస్తుంది సార్ అంటే, ఇప్పుడు నేను R3 ని చేంజ్ చేద్దామని అనుకుంటే నేను ఫార్ములా R3 తో స్టార్ట్ చేసి ప్లస్ ఆర్ మైనస్ K టైమ్స్ ఆఫ్ R1 ప్లస్ ఆర్ మైనస్ K టైమ్స్ ఆఫ్ R2, ఇదే కదా. ఇప్పుడు K1 ని 0 అనుకుంటున్నా, K2 ని -1 అనుకుంటున్నా. అప్పుడేమైంది? ఇది 0 అయిపోయింది. R3 మైనస్ R2 అయిందా లేదా? అర్థమైందా? సో R3 మైనస్ R2 అంటే R2 మైనస్ R1 చేద్దాం అనుకుంటున్నా. అంటే ఒక రోలో నుంచి ఇంకో రోని తీసేసి అందులో రాసేస్తా ఆన్సర్. ఇన్ ప్లేస్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ ఆర్, యూ కెన్ రైట్ ప్లస్ ఆల్సో, యూ కెన్ రైట్ మైనస్ ఆల్సో, యువర్ విష్.
లేదు సార్ నాకు ప్లస్ ఆర్ మైనస్ కన్ఫ్యూజన్ గా ఉంది సార్, తీసేయండి సార్ అంటే తీసేస్తా. ఐ విల్ రిమూవ్ రే, డోంట్ వర్రీ, ఐ విల్ రిమూవ్. కాన్స్టెంట్స్ ఇవేంది, K1, K2 అంటే ఎనీ రియల్ నెంబర్స్ అని రాస్తా. అప్పుడు ఏమైంది, పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు నీ ఇష్టం. ఇప్పుడు ఏమైందో చూడండి, ఇంత పెద్ద మ్యాట్రిక్స్ ఉంది కదా, ఇది ఎంత చిన్నగా మారిపోద్దో చూడండి. 2023 అంటే నేను R3ని R2ని చేంజ్ చేసినా కానీ R1ని చేంజ్ చేయలేగా. సో R1 సేమ్ ఉంటుంది, రో 1 2023 2024 2025 అట్లానే ఉంటది. కానీ నేను R3ని చేంజ్ చేశా. ఎలా చేంజ్ చేశా, R3 అంటే ఏంటంటే R3లో నుంచి R2 తీసేసా, రో 3లోంచి రో 1 రో 2 తీసేసా. అంటే ఇందులోంచి తీసేయండి, 2029 మైనస్ 2026 ఎంత 3, ఇందులోంచి తీసేయండి 3, ఇందులోంచి తీసేయండి 3. సో ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ 3 3 3. తర్వాత R2ను కూడా చేంజ్ చేసా. R2 అంటే ఏంది, R2లో నుంచి R1 తీసేసా, R2లోంచి R1 R2లోంచి R1 R2లోంచి R1 ఏమైంది ఇక్కడ 3 3 3. డిఫరెన్స్ ఎంత 3 3. క్లియరా సార్? డెట్ కి కాలం బై రో కూడా చేసుకోవచ్చు. డెట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మీరు రో వైజ్ గా చేసుకున్నా ఓకే, కాలం వైజ్ గా చేసుకున్నా ఓకే. మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఆఫ్ ద డెట్స్, మల్టిప్లికేషన్ ఆఫ్ ద డెట్స్ చేసేటప్పుడు రో బై రో, కాలం బై కాలం, రో బై కాలం, కాలం బై రో ఎట్లయినా చేసుకోవచ్చు. టు ఫైండ్ అవుట్ ద ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ యూ కెన్ యూజ్ రో వైజ్ ఆల్సో, యూ కెన్ యూజ్ కాలం వైజ్ ఆల్సో. మీరు ఎట్లయినా చేసుకోవచ్చు, డెట్ కి ప్రాబ్లం లేదు. ఎందుకంటే డెట్ ఆఫ్ ఏ అన్నా డెట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ అన్నా రెండు ఒకటే. ఇప్పుడు ఇది మన R1, ఇది మన R2, ఇది మన R3. సో ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ వాడేసిన ఇక కంపల్సరీగా దీని నుంచే చేయాలని కాదు, నేను మళ్ళొకసారి కూడా ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ వాడుకోవచ్చు దీని మీద. ఐ కెన్ యూజ్ వన్ మోర్ టైమ్ ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్. ఏం ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్ ఇంకా వాడతారా సార్, ఏం వాడతారు సార్ అంటే ఈ రెండు రోజు సేమ్ ఉన్నాయి కదా, R3 ఇంప్లైస్ R3 మైనస్ R2 అని రాస్తా. అంటే R3ని మారుద్దాం అనుకుంటున్నా, R3లోంచి R1ని తీసేస్తే ఫస్ట్ రెండు రోస్ ఏం మారవు, థర్డ్ రో మారుతుంది కదా, 3 - 3 0, 3 - 3 0, 3 - 3 0. మిగతాది ఇది 2023 2024 ఏమన్నా రాసుకో. ఆల్రెడీ ఒక రో మొత్తం ఏమైంది, జీరోలు అయిపోయినాయి. సో ఒక రో మొత్తం జీరోలు అయినాయి అంటే డెట్ ఏమైంది, ఆటోమేటిక్ గా జీరో అయింది. ఎట్లయిద్ది సార్, ఒక డెట్ ని కనుక్కోవడానికి ఏదైనా ఒక రో వాడుకోవచ్చుగా. సో 0 ఇంటూ డిలీట్ రో కాలం AD - BC, 0 ఇంటూ ఎనీథింగ్ ఇస్ వాట్ 0, 0 ఇంటూ ఎనీథింగ్ ఇస్ వాట్ 0, 0 ఇంటూ ఎనీథింగ్ ఇస్ వాట్ 0. సో టోటల్ ఆన్సర్ ఏమైంది, 0 అయింది. సార్ ఇఫ్ ఎనీ ఇట్లా కూడా చెప్పొచ్చు, ఇఫ్ ఎనీ టూ రోస్ ఆర్ ఈక్వల్, ఎనీ టూ కాలమ్స్ ఆర్ ఈక్వల్, దెన్ ఆల్సో డెట్. ఈక్వల్ అనే కాదు, ఇఫ్ దే ఆర్ ఐడెంటికల్. అంటే ఇక్కడ 4 4 4 ఉంది, ఇక్కడ 5 5 5 ఉంది. ఇఫ్ దేర్ రేషియో ఇస్ సేమ్, then also డెట్ ఈస్ 0. అంటే ఒక డెట్ లోపల ఇట్లా డెట్ ఆఫ్ 2 3 7 ఉంది, ఇక్కడ 5 4 9 ఉంది, ఇక్కడ 10 8 18 ఉంది. దీని డెట్ 0 అయింది తెలుసా, దీని డెట్ 0 అయింది. ఎందుకు సార్, ఎందుకంటే ఇక్కడ 5 2s are 10, 4 2s are 8, 9 2s are 18. సేమ్ రేషియో ఉంది, 5/10 1/2, 4/8 1/2, 9/18 కూడా 1/2. సో వీటి రేషియో 5/10 is equal to 4/8 is equal to 9/18. రేషియో సేమ్ అయింది కాబట్టి డెట్ కూడా ఏమైతే 0. ఓకేనా. సో రెండు రోస్ సేమ్ ఉన్నా లేదా రెండు కాలమ్స్ సేమ్ ఉన్నా డెట్ 0నే. రెండు రోస్ కానీ రెండు కాలమ్స్ కానీ వాటి యొక్క రేషియో సేమ్ ఉన్నా కానీ డెట్ 0నే. వాటి యొక్క రేషియో సేమ్ ఉన్నా కానీ డెట్ 0నే. క్లియరా సార్? ఏంటి అడ్జాయింట్ మల్టిప్లికేషన్ కి రో బై కాలం కాకుండా కాలం బై రో చేయొచ్చు సార్. రెండు మ్యాట్రిసెస్ ని మల్టిప్లై చేసేటప్పుడు రో కాలం మాత్రమే చేయాలి. ఏ ఇంటూ అడ్జాయింట్, ఏ అంటే ఏంది మ్యాట్రిక్స్, అడ్జాయింట్ అంటే ఏంది మ్యాట్రిక్స్. రెండు మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేస్తున్నప్పుడు ఫస్ట్ మ్యాట్రిక్స్ లో రోని తీసుకోవాలి, సెకండ్ మ్యాట్రిక్స్ లో కాలం ని తీసుకోవాలి. ఓకేనా సార్? డెట్ ఆఫ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ ఆల్సో 0. అవన్నీ అవసరం లేదు, అవన్నీ దీంట్లో కిందకి దీనికే వస్తాయి. ఇగో ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ కిందకే వస్తాయి ఇవన్నీ. 1 2 3 4 5 6 7 8 9 అని ఉంది. ఇప్పుడు ఇవి ఉన్నాయిగా, అన్ని కాన్సిక్యూటివ్ నెంబర్సే కదా.
కాన్సిక్యూటివ్ నెంబర్సే కదా. సో కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే డిఫరెన్స్ ఏమొస్తుంది కదా, డిఫరెన్స్ సేమ్ వస్తుంది. డిఫరెన్స్ సేమ్ వస్తే డెట్ జీరో కదా. సరే, ఎందుకు రో ఆపరేషన్ చేయాలి? రో ఆపరేషన్ చేయకపోతే మీకు ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ మనం వాడుకోవాలి. సో ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏం చెప్తాయంటే, ఒక మ్యాట్రిక్స్ కి మనం యాజ్ ఎ ఫార్ములా ఒక ప్రాపర్టీ ప్రకారంగా గనక, అంటే ఈ ప్రాపర్టీ ప్రకారంగా గనక రో ఆపరేషన్స్ గాని కాలమ్ ఆపరేషన్స్ గాని చేస్తే, ఈ కాలమ్ ఆపరేషన్ రో ఆపరేషన్ చేయకుండా ఉన్నటువంటి మ్యాట్రిక్స్ యొక్క డెట్ రో ఆపరేషన్ కాలమ్ ఆపరేషన్ చేసిన తర్వాత ఇంత పెద్ద మ్యాట్రిక్స్ ఇంత చిన్నగా మారిపోయిందిగా, దీని డెట్ తేడా ఉండదు, రెండింటి యొక్క డెట్స్ సేమ్ ఉంటాయి అని చెప్తుంది. అర్థమవుతుందా? ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అలా చెప్తుంది. సో కాబట్టి ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ ప్రకారంగా నేను ఇంత పెద్ద మ్యాట్రిక్స్ ని ఆపరేషన్స్ యూజ్ చేసి ఇలా చిన్నగా మారిస్తే దీని డెట్ కనుక్కోవడం ఈజీ కాబట్టి, దీని డెట్ ఇక్కడ ఉన్న పెద్ద దాని డెట్ సేమ్ కాబట్టి దీని డెట్టే దీనికి అవుతుంది. దట్స్ వాట్ వీ షుడ్ యూజ్ ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్. ఆల్జీబ్రా ఆఫ్ ద డెట్స్, సమ్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ ద డెట్స్ అంటే రెండు డెట్స్ ని యాడ్ చేయడం ఎట్లాగా, రెండు డెట్స్ ని డిఫరెన్స్ చేయడం ఎట్లాగా, సబ్ట్రాక్ట్ చేయడం ఎట్లాగా. మనం రెండు మ్యాట్రిసెస్ ని యాడ్ చేయాలంటే ఏం చేసాం? మ్యాట్రిసెస్ కి రెండింటికి ఆర్డర్ సేమ్ ఉండాలి, అందులో కరస్పాండింగ్ ఎలిమెంట్ ఇక్కడ కరస్పాండింగ్ ఎలిమెంట్, ఈ రెండింటిని యాడ్ చేసి ఆ కరస్పాండింగ్ ప్లేస్ లోనే పెట్టాలి. ఫస్ట్ ఎలిమెంట్ ప్లస్ ప్లస్ ఎలిమెంట్ తీసుకుపోయి ఫస్ట్ ప్లేస్, సెకండ్ ఎలిమెంట్ యాడ్ చేసి పోయి సెకండ్ ప్లేస్. ఇది మ్యాట్రిసెస్ ని యాడ్ చేసినప్పుడు. డిటర్మినెంట్స్ ని యాడ్ చేస్తే అట్లా ఉండదు. అసలు అన్ని డిటర్మినెంట్స్ ని యాడ్ చేయలేము. ఏ డిటర్మినెంట్స్ ని యాడ్ చేయొచ్చు, ఏ డెట్స్ ని యాడ్ చేయొచ్చు అని అంటే, ఏ డెట్స్ లలో అయితే ఐదర్ 2 rows ఆర్ 2 columns ఐడెంటికల్ గా ఉంటాయో, ఎక్కడైతే 2 rows 2 columns ఐడెంటికల్ గా ఉంటాయో వాటిని మాత్రమే మనం యాడ్ చేయడానికి కుదురుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇస్తాను చూడండి, 1 1 7 3 5 4, ఇక్కడ 1 2 3, ఇక్కడ 1 2 3, ఇక్కడ 1 7 3, ఇక్కడ 1 7 3 ఇలా ఉంది. ఇప్పుడు ఈ రెండు డేట్స్ ని నేను యాడ్ చేయగలుగుతానా అంటే ఎస్. ఎందుకంటే ఈ రెండిట్లో కూడా సెకండ్ రో థర్డ్ రో సెకండ్ అండ్ థర్డ్ రోస్ ఆర్ ఐడెంటికల్. రెండు రోస్ ఐడెంటికల్ గా ఉన్నాయి కాబట్టి వాటిని నేను యాడ్ చేయగలుగుతున్నాను. సో ఇక్కడ వచ్చే ఆన్సర్ ఆఫ్ ద డెట్ ఏదైతే ఉంటుందో అందులో కూడా ఈ రెండు రోస్ ఐడెంటికల్ గా ఉన్నాయి కదా, వీటిని ఏం చేయకుండా యాజ్ ఇట్ ఈస్ గా తీసుకొచ్చి ఇక్కడ రాయాలి. సెకండ్ రో ఎంత 1 2 3, థర్డ్ రో ఎంత 1 7 3. వాటిని యాడ్ చేయొద్దు. సో రెండు రోస్ ఐడెంటికల్ గా ఉండాలి, ఆ ఉన్న వాటిని రెండింటిని నేను యాడ్ చేయకూడదు. యాజ్ ఇట్ ఈస్ గా ఆన్సర్ లో కూడా అదే రాసేయాలి. వీటిని యాడ్ చేయాలి. రెండు రోస్ ఐడెంటికల్ గా ఉన్నాయి, ఐడెంటికల్ గా లేనటువంటి రెండు రోస్ ని యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ 1 + 3 ఎంత 4, ఇక్కడ 1 + 5 ఎంత 6, ఇక్కడ 7 + 4 ఎంత 11. దాట్స్ ఇట్. దట్ ఈస్ ద వే ఆఫ్ యాడింగ్ టు డెట్స్. సబ్ట్రాక్షన్ కూడా అంతే. రెండు రోస్ గాని రెండు కాలమ్స్ గాని ఐడెంటికల్ గా ఉంటే మాత్రమే మనం సబ్ట్రాక్షన్ కూడా చేయొచ్చు. అట్లని చెప్పి మరి ఇంత దారుణంగా క్వశ్చన్స్ చిన్న చిన్న అయితే ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు దీన్ని చెప్పే ముందల ఇక్కడ కూడా లేదు ప్లేస్, ఇక్కడ కూడా లేదు. ఇక్కడ చెప్తా ఒకటి. ఓహో ఆగము పోతే నువ్వు మళ్ళీ పోతే గోలా. ఫర్ ఎగ్జాంపుల్ వద్దులే, నేను ఇక్కడ చెప్పి మళ్ళీ అక్కడికి వస్తా. సో డెట్స్ లో ఒక ప్రాపర్టీ ఉంది ఏంటంటే డెట్ ఆఫ్ కేఏ. మీకు తర్వాత చెప్తాను, ఇది మళ్ళీ మీకు చెప్పే వరుస క్రమంలో వస్తుంది. బట్ ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ వేద్దాం అనుకుంటున్నా, అందుకని ఇక్కడ చెప్తున్నా. డెట్ ఆఫ్ కేఏ ఈజ్ నథింగ్ బట్ k⁴n ఇంటూ డెట్ ఏ, వేర్ n is order.
ఆర్డర్ ఆఫ్ ఏ అనమాట. అంటే అర్థమైందో లేదో మీకు? ఫర్ ఎగ్జాంపుల్ డెట్ ఆఫ్, ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ డెట్ ఆఫ్ 2, 4, 6 అని ఉంది. ఇక్కడ 3, 9, 12 అని ఉంది. 1, 1, 3 అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఫస్ట్ రోలో నుంచి ఒక ఎలిమెంట్ ని కామన్ తీసుకుంటా. నేను ఈ ఫస్ట్ రో నుంచి ఒక ఎలిమెంట్ ఏం కామన్ తీయొచ్చు? నేను 2 కామన్ తీసుకోవచ్చు. ఐ కెన్ టేక్ 2 కామన్. 2 కామన్ తీసా. 2 కామన్ తీస్తే ఇక్కడ 2 కామన్ పోతే ఏమైంది? ఇది 1, 2, 3 అయింది. మరి సార్ అదే 2ని సెకండ్ రోలో థర్డ్ రోలో కామన్ తీయకూడదా? ఒక మ్యాట్రిక్స్ లో ఏదైనా ఒక ఎలిమెంట్ ని కామన్ తీయాలంటే 9 ఎలిమెంట్లు. ఆ మ్యాట్రిక్స్ ఒకవేళ 3x3 మ్యాట్రిక్స్ అయితే అందులో 9 ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ప్రతి ఎలిమెంట్ నుంచి నేను కామన్ తీయాలి. ఎక్కడ? మ్యాట్రిసెస్ లో అయితే. కానీ డిటర్మినెంట్స్ లో అట్లా కాదు. ఐ కెన్ టేక్ 1 ఎలిమెంట్ కామన్ ఫ్రమ్ ఎనీ 1 రో ఆర్ ఎనీ 1 కాలం. ఒక కాలంలో నుంచి నేను కామన్ తీసుకోవచ్చు, లేదా ఒక రోలో నుంచి కూడా నేను ఒక ఎలిమెంట్ ని కామన్ తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఒక రోలో నుంచి ఒక ఎలిమెంట్ ఎంత 2ని కామన్ తీస్తే నాకు ఇది 1, 2, 3 అయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే సెకండ్ రోలో నుంచి కూడా ఒకటి కామన్ తీద్దామని అనుకుంటున్నా. ఎంత? 3, 3, 3. ఒక 3ని కామన్ తీద్దాం అనుకుంటున్నా. 3ని కామన్ తీసా. తీస్తే 1, 3, 4 అయింది. 1, 3, 4 అయింది. థర్డ్ రోలో తీయడానికి లేదు, నేను తీయాలని కూడా అనుకోవట్లేదు, తీయట్లేదు. దట్స్ ఇట్. సో 2 3s ఆర్ ఏమైంది? ఇది 6 టైమ్స్ ఆఫ్ 1, 2, 3, 1, 3, 4, 1, 1, 3. ఇంకో గమ్మత్తైన విషయం ఏందో తెలుసా? నేను ఈ 6ని లోపల కూడా తీసుకుపోవచ్చుగా. బయటికి కామన్ తీసినప్పుడు లోపల కూడా తీసుకుపోయి మల్టిప్లై చేయొచ్చు కదా. నేను ఎలా మల్టిప్లై చేద్దాం అనుకుంటున్నాను దీనంటే, ఇప్పుడు ఇలా చేద్దాం అనుకుంటున్నాను గమ్మత్తుగా. ఎలా అంటే ఈ 6ని ఈ ఫస్ట్ కాలం తోటి మల్టిప్లై చేద్దామని అనిపిస్తుంది నాకు. 6ని ఏం చేస్తా? లోపలికి తీసుకుపోయి ఎక్కడ మల్టిప్లై చేస్తా? ఫస్ట్ కాలం తోటి మల్టిప్లై చేస్తా. సో 6ని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేస్తే నాకు ఇది 6, 6, 6 అయింది. 6, 6, 6 అయింది. మిగతా 2 కాలమ్స్ యాజ్ ఇట్ ఈజ్ ఏముంది? 2, 3, 1, 3, 4, 3. హైలైట్ ఏంటంటే ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ యొక్క డెట్టు, ఈ మ్యాట్రిక్స్ యొక్క డెట్టు సేమ్. 2 డెట్లు సేమే. ఎందుకంటే దీన్ని తిప్పకపోయి లాస్ట్ గడి తీసుకొచ్చిన. అంటే ఇది 2 సేమ్ అన్నట్టే. దీని డెట్ సాల్వ్ చేయండి, ఎంత ఆన్సర్ వస్తుందో దీని డెట్ సాల్వ్ చేసినా అంతే ఆన్సర్ వస్తుంది. వన్ ఎలిమెంట్ కాదండి, 1 రో మొత్తం, 1 కాలం మొత్తం. అది ఎప్పుడు అయిపోయింది ఇందాక మీకు చెప్పింది. ఇందులో ఏమైనా డౌట్ ఉందా? అర్థమైందా? ఇది అర్థమైందా లేదా చెప్పండి. సార్ రోలో నుంచి ఓన్లీ 1 ఎలిమెంట్ ని కామన్ తీయచ్చా? తీసినా కదా. సమర్థ్ తీసే కదా. ఇక ఇప్పుడు ఒకటే ఎలిమెంట్ ని కామన్ తీసినా కదా, 2ని కామన్ తీసిన. క్లియరా? అదే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు దీనికి ఎంతైతే ఆన్సర్ వస్తుందో డెట్కి, ఇక్కడ కూడా అంతే ఆన్సర్ వస్తుంది. కావాలంటే చెక్ చేసుకోండి, దాని డెట్ దీని డెట్ కనుక్కోండి, సేమ్ ఉంటాయి. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఇక్కడ రెండింటిని మీరు యాడ్ చేయగలుగుతారా లేదా అనేది నాకు చెప్పండి. రెండింటిని మీరు యాడ్ చేయగలుగుతారా లేదా అనేది నాకు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1, 1, -2, 3, 6, 9 అలా అనేది 1, 5, 6 అని ఇచ్చా. 1, 5, 6 అని ఇచ్చా. దాని తర్వాత ఇక్కడ 2, 1, 5 ఇది 1, 2, 3 ఇది 1, 5, 6 అని ఇచ్చాను. కెన్ ఐ యాడ్ దీస్ 2? ఈ 2 డేట్స్ ని నేను యాడ్ చేయగలుగుతానా బై యూజింగ్ సచ్ ఫార్ములా? కెన్ వి యాడ్ దీస్ 2? To add these 2 dates, what is required? Either 2 rows must be identical, or 2 columns must be identical. So let me know which 2 rows or which 2 columns are identical in this. Identical గా లేవు. ఇగో థర్డ్ రో మాత్రం ఐడెంటికల్ గా ఉంది, ఇంకా వేరే రో ఐడెంటికల్ గా లేదు. బట్ we can make them as identical. ఎట్లా? I will take 3 కామన్. నేను దీంట్లోంచి 3 కామన్ తీసుకోవచ్చా? 3 కామన్ తీసేస్తా. 3 కామన్ తీస్తే ఏమైంది? ఇది 1, 1, -2 ఇది 1, 2, 3 ఇది 1, 5, 6 అయింది. ప్లస్ దిస్
కరెక్టే. ఇప్పుడు ఇది 1 2 3, ఇది 1 5 6, ఇది 2 1 5 కరెక్టే. కానీ ఈ 3 ఎక్స్ట్రా ఉందిగా మరి బయట, ఇట్లా ఎక్స్ట్రా ఉండకూడదుగా. అప్పుడు ఏం చేస్తా, ఈ 3ని తీసుకుపోయి ఫస్ట్ రోతో మల్టిప్లై చేస్తా. ఈ 3ని తీసుకుపోయి ఫస్ట్ రోలో మల్టిప్లై చేస్తా. అంటే సెకండ్ రోలో నుంచి 3 తీసుకుపోయి ఫస్ట్ రోలో మల్టిప్లై చేస్తా. ఫస్ట్ రోలో ఈ 3ని తీసుకుపోయి మల్టిప్లై చేస్తే ఇదేమైంది, ఇప్పుడు ఏమైంది, 3ని మల్టిప్లై చేస్తే 3 3 - 6 అయింది. ఫస్ట్ ఈ రెండు రోలు కామన్ సేమ్ ఉన్నాయి కాబట్టి డెట్ ఏమైందంటే ఇది 1 2 3, ఇది 1 5 6, పైన రెండే యాడ్ చేస్తా. 5 4 5 4 -1. ఏమన్నా డౌట్ ఉందా? క్లియర్ అండి? క్లియర్ అండి? రైట్. ఇంకా డెట్స్ లో సమ్ డిఫరెన్స్ అయిపోయింది. డిఫరెన్స్ అవసరం లే, సమ్ చేస్తున్నాము. సమ్ ఎట్లనే డిఫరెన్స్ కూడా అంతే. సమ్ అన్నా డిఫరెన్స్ అన్నా ఒకటి. రైట్. ఇప్పుడు మనకు డెట్ లో ఇంకొకటి ఏంటంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ద రోస్ ఆర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద కాలమ్స్ అనమాట. రోస్ ని కానీ కాలమ్స్ ని కానీ ఎక్స్చేంజ్ చేసుకుంటే ఎట్లా చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెట్ ఉంది, A1 B1 C1, A2 B2 C2, A3 B3 C3. ఇక్కడ రాస్తున్నా చూడండి, ఎక్స్చేంజ్ ఆఫ్ రోస్ ఆర్ కాలమ్స్. రోస్ ని కానీ కాలమ్స్ ని కానీ ఎక్స్చేంజ్ చేస్తే ఏమైంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ రెండు రోస్ ని ఎక్స్చేంజ్ చేద్దామని అనుకుంటున్నా. చేసుకో, ఏమైతుంది, A1 బదులుగా A2, అంటే ఈ రో పైకి పోయింది, ఆ రో కిందికి వచ్చింది, అంటే A2 B2 C2, A1 B1 C1, A3 B3 C3. ఏం చేశా నేను, 2 రోస్ ని ఆర్డర్ అంతే. ఏంటి సార్ ఆర్డర్ అంటే? అమ్మ 3/3 మ్యాట్రిక్స్, 3 రోస్ 3 కాలమ్స్ ఉంటాయి. ఆ 3/3ని మనం ఆర్డర్ అంటాం. ఇప్పుడు ఈ రెండు రోస్ ని నేనేం చేశాను, ఎక్స్చేంజ్ చేశా. చేస్తే మరి దీని డెట్టు రెండు సేమ్ అవుతాయా? కావు. ఎందుకు సార్ అంటే దీని డెట్టు +5 వస్తే దీని డెట్ -5 వస్తుంది. మరి దీని డెట్ సేమ్ రావాలంటే ఏం చేయాలి? నేను ఒకసారి ఎలిమెంట్స్ ని, అంటే ఒకసారి రోస్ ని ఎక్స్చేంజ్ చేశా కాబట్టి ఒక్క మైనస్ తోటి మల్టిప్లై చేస్తే అప్పుడు దీని డెట్టు ఈక్వల్ అవుతాయి. సో వెనెవర్ you exchange two rows, then multiply by minus. కంపల్సరీగా మైనస్ తో మల్టిప్లై చేయాలి, అప్పుడే అది బ్యాలెన్స్ అవుద్ది. రెండు కాలమ్స్ ఎక్స్చేంజ్ చేసినా అంతే. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు కాకుండా ఇట్లా పెట్టాలి, అంటే ఇది ఏమైతే ఈక్వలెంట్ అనమాట, సేమ్ డెట్ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ రెండు కాలమ్స్ ని ఎక్స్చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. రెండు కాలమ్స్ ని ఎక్స్చేంజ్ చేస్తా. అప్పుడు ఇది A2 A1 A3 ఇట్లానే ఉంటది. ఈ రెండు ఎక్స్చేంజ్ అయిపోతే ఇది C2 C1 C3, ఇది B2 B1 B3 ఎక్స్చేంజ్ అయిపోయినాయి రెండు. మళ్ళీ ఇంకొక మైనస్ వస్తుంది కదా, మైనస్ ఇంటూ మైనస్ హోల్ స్క్వేర్. మరి మైనస్ హోల్ స్క్వేర్ అంటే ఏమైంది, ప్లస్ కదా, ఇది ప్లస్ అయిపోద్ది, ప్లస్ ఇంటూ దిస్. అంటే దీని డెట్టు అన్ని కూడా సేమే. అంటే రోస్ ఎక్స్చేంజ్ చేసినప్పుడు డెట్ లో ఎక్స్ట్రా మైనస్ ని మల్టిప్లై చేయాలి, కాలమ్స్ ఎక్స్చేంజ్ చేసిన మైనస్ మల్టిప్లై చేయాలి. మీరు ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్స్చేంజ్ చేస్తే అవసరం లేదు, ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్స్చేంజ్ చేశారనుకోండి, అంటే ఒకసారి రోస్ ఎక్స్చేంజ్ చేశా ఒక్కసారి, తర్వాత కాలమ్స్ ఎక్స్చేంజ్ చేశా 2 సార్లు, తర్వాత మళ్ళీ 2 రోస్ ఎక్స్చేంజ్ చేశా 3 సార్లు, తర్వాత మళ్ళీ 2 రోస్ ఇంకొక 2 రోస్ ఎక్స్చేంజ్ చేశా 4 సార్లు. మొత్తం ఎన్నిసార్లు ఎక్స్చేంజ్ చేశారు ప్రాబ్లం మొత్తం మీద? 4 సార్లు. ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కాబట్టి మైనస్ తో మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. 3 సార్లు ఎక్స్చేంజ్ చేస్తే మైనస్ తో మల్టిప్లై చేయాలి, 4 సార్లు అయితే అవసరం లేదు, 5 సార్లు అయితే మైనస్ తో మల్టిప్లై చేయాలి, 6 సార్లు అయితే అవసరం లేదు. ఎందుకంటే మైనస్ పవర్ ఈవెన్ నెంబర్ ఏమైంది, ప్లస్ అయింది కాబట్టి, మైనస్ పవర్ ఆడ్ నెంబర్ మైనస్ అయింది కాబట్టి ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే మైనస్ తోటి, ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ A1 B1 C1, A2 B2 C2, A3 B3 C3 నేను ఎక్స్చేంజ్ చేయకుండా డైరెక్ట్ గా ఏం చేస్తానంటే ఈ రోన్ తీసుకుపోయి ఫస్ట్ ప్లేస్ లో పెడతా. ఐఎమ్ నాట్ ఎక్స్చేంజింగ్, రెండు రోస్ ని ఇట్లా ఎక్స్చేంజ్ చేయకుండా ఏం చేస్తానంటే దీన్ని తీసుకుపోయి పైన పెడతా. పైన పెడితే ఏమైంది, ఇది A3 B3 C3, అంటే A1 B1 C1 A2 B2 C2.
ఇప్పుడు ఏం చేస్తా, ఫస్ట్ ఈ రెండింటిని ఎక్స్చేంజ్ చేస్తా. చేస్తే ఏమైంది, A3 B3 C3, తర్వాత ఇది కిందికి వచ్చింది. ఇది యాస్టిస్ A1 B1 C1, ఈ రెండింటిని ఎక్స్చేంజ్ చేస్తున్నా. A3 B3 C3, తర్వాత A2 B2 C2. ఒకసారి ఎక్స్చేంజ్ చేసా కాబట్టి ఒక మైనస్. తర్వాత మళ్ళీ ఏం చేస్తా, ఈ రెండింటిని ఎక్స్చేంజ్ చేస్తా. ఈ రెండింటిని ఎక్స్చేంజ్ చేస్తే ఇదేమైంది, ఎక్స్చేంజ్ అయ్యి ప్లస్ అయిపోయింది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. అంటే ఏమైంది, ఇది A3 B3 C3 ఎక్స్చేంజ్ అయితే ఇది A1 B1 C1 A2 B2 C2. ఇదే వచ్చింది కదా, నాకు పక్కన మైనస్ రాలే కదా, రాదు. సో వెన్ యూ రీప్లేస్, అంటే ఎక్స్చేంజ్ వేరు రీప్లేస్ వేరు. రీప్లేసింగ్ ద పొజిషన్, కింద ఉన్న దాన్ని తీసుకుపోయి పైన పెడుతున్నావు, లేదా పైన ఉన్న దాన్ని తీసుకొచ్చి కింద పెడుతున్నావు. అలా మీరు రీప్లేస్ చేస్తే మాత్రం అక్కడ మైనస్ ఎక్స్ట్రా రాదు. ఒకవేళ వస్తుందని అనుకున్నా మీరు కావాలంటే ఇట్లా స్టెప్ బై చేసుకుంటే 2 స్టెప్లు ఎక్స్ట్రా అయింది. అవునా జై? 2 టైమ్స్ చేస్తే సేమ్ వస్తుంది. బట్ 2 టైమ్స్ నేను చేస్తే వస్తుంది, కానీ నేను ఇక్కడ 2 టైమ్స్ చేసినట్టు కాదు కదా, దీన్ని తీసుకపోతే ఆర్డర్ అన్నమాట. మీకు ఇది అర్థం కావాలంటే రొటేషన్ అర్థం కావాలి. ఇది ఫస్ట్ రో 1, ఇది సెకండ్ రో, ఇది థర్డ్ రో. మీరు ఒక మ్యాట్రిక్స్ లో డెట్ లో R1 R2 R3 అంటే నేను R1 తో స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ R1 రో, తర్వాత R2 రో, తర్వాత R3 రో. ఇలా డెట్ తీసుకున్నా సేమ్ ఆన్సర్ వస్తుంది. అలా కాకుండా నేను R2 తో స్టార్ట్ చేస్తా. ఫస్ట్ R2 రో, తర్వాత R3 రో, తర్వాత R1 రో. దీని డెట్ అట్లనే వస్తుంది. తర్వాత R3 తో స్టార్ట్ చేస్తా. R3 రో, R2 రో, సారీ R1 రో, తర్వాత R2 రో. ఈ మూడిటి యొక్క ఆన్సర్స్ సేమ్ ఉంటాయి. ఇవి మీకు వెక్టార్స్ లో బాక్స్ ఆఫ్ ఏబిసిలలో వస్తాయి. ఇవి బాక్స్ ఆఫ్ ఏబిసి, బాక్స్ ఆఫ్ బిసిఏ, బాక్స్ ఆఫ్ సిబిఏ అని చెప్పి, సిఏబి అని చెప్పి మనం మాట్లాడతాం. అన్ని సేమ్ అవుతాయి అన్నమాట. ఏమైనా డౌట్ ఉందా అండి? క్లియరా? రైట్. సో రేపు నేను డెట్స్ యొక్క ఫార్ములా చెప్తాను. ఈ డెట్స్ యొక్క ఫార్ములాస్ లో మీకు A ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ A ఈక్వల్ టు డెట్ A ఇంటూ I. Debt of adjoint of A is det A power n minus 1. Debt of adjoint A is det A power n minus 1 whole square. Debt of adjoint is det A power n minus 1 whole cube. Debt of adjoint of KA, K power n into n minus 1 into det A power n minus 1. ఇట్లా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా చెప్పి వాటి మీద PYQs కూడా రేపు చేస్తా. ఇగో ఈ PYQs అట్లనే ఉంటాయి. ఇగో డెట్ ఆఫ్ అడ్జాయింట్, డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్, ఇట్లా వస్తాయి. డెట్ ఆఫ్ అడ్జాయింట్ 2025లో వచ్చిన క్వశ్చన్స్. ఇంకొన్ని క్వశ్చన్స్ ఇంకా ఇవి కూడా PYQs, ఇంకా నేను తీసుకొని వస్తాను క్వశ్చన్స్ రేపు. ఓకే రైట్. రేపు ఇక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. రేపు ఈ డెట్స్ కి సంబంధించింది మొత్తం అయిపోద్ది. తర్వాత రోజు నేను సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఒకటి మిగిలిపోద్ది. అది సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మీకు మండే ట్యూస్డేనే ఉందట్టుంది నా క్లాస్, మళ్ళీ అందులో చెప్తాను. ఓకేనా?